మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల గురించి మనము ఆన్లైన్ బైబిల్ స్టడీ చేయడానికి హీబ్రూస్ 11 హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఆన్లైన్ బైబిల్ స్టడీ చేయడానికి ప్రభు చేత ప్రేరేపించబడ్డాం. ఆయన కృపను బట్టి పోయిన వారము దాని ఇంట్రడక్షన్ని మనము క్లుప్తంగా చూసాం. ముందు మాటలో దాని ఉద్దేశమేంటో క్లుప్తంగా చూసాం. ఈ వారం నుండి కొన్ని వారాలు దేవుడి వాక్యంలో హెబ్రీ 11లో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయ సత్యములను మనము నేర్చుకుని ఆ ప్రకారం నడుచుకుని దేవుడిని మహిమపరిచి ఇతరులకు మేలుకరంగా మారాలన్నది దేవుని ఉద్దేశం. అది నా ప్రార్థన, నా ఆకాంక్ష. సో ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రతి వారం క్రమం తప్పకుండా ఈ యొక్క బైబిల్ స్టడీస్లో పాల్గొనండి. ఇతరులకు కూడా పరిచయం చేసి వారిని కూడా మీరు ఆశీర్వాదంలోనికి నడిపించండి. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడవు, ప్రభావము గల దేవుడవు, పరలోకమందున్న సర్వశక్తుడవు, సర్వాధికారివి, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హెబ్రీ 11 విశ్వాసము, విశ్వాస వీరులను గూర్చినటువంటి అధ్యాయము. దాంట్లో గొప్ప ఆత్మీయ సత్యములు మేము నేర్చుకోవడానికి, వాటి ప్రకారం మేము జీవించి మేలు పొందడానికి మీరు మాకు సహాయం చేయాలని, మీ ఆత్మ ద్వారా నేర్పించి నడిపించాలని, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దర్శించి ఈ దీవెనకరమైనటువంటి బైబిల్ స్టడీస్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చాలని మేమందరము ఏక మనసుతో మిమ్మల్ని వేడుకొని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ గ్రంథంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. హెబ్రీ గ్రంథాన్ని ఎవరు రాశారో మనకి స్పష్టంగా తెలియదు, కానీ చాలామంది పలానా 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 అని మరి కొంతమందిని గురించి వారు తెలియజేయడం జరిగింది. గ్రంథకర్తను మనం ఈ సమయంలో పక్కన పెట్టేస్తే ఆ గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథము. హెబ్రీ పత్రికలో మనం చూసేటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, పాత నిబంధన విశ్వాసులుగా ఉన్నటువంటి యూదులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత యూదా క్రైస్తవులుగా మారినప్పుడు, జ్యూయిష్ బిలీవర్స్ జ్యూయిష్ క్రిస్టియన్స్గా మారినప్పుడు వారికి వారి యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే కన్నా క్రొత్త నిబంధనకు కర్త అయినటువంటి యేసు చాలా శ్రేష్టమైనటువంటి వాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పితరులు, పెద్దలు లేక ప్రవక్తలందరికన్నా యేసు ప్రభు శ్రేష్ఠుడు. పాత నిబంధనలో ఉన్నటువంటి అంశములన్నింటికన్నా యేసు ప్రభు శ్రేష్ఠుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి వ్యక్తి కన్నా, ప్రతి విషయం కన్నా, ప్రతి వస్తువు కన్నా యేసుక్రీస్తు అత్యంత శ్రేష్ఠుడు. అండ్ క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగి జీవించుటకు, జయించుటకు దేవుడు పిలిచాడు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు. సో చాలా అద్భుతమైనటువంటి పత్రిక హెబ్రీ పత్రిక. దాంట్లో అద్భుతమైనటువంటి అధ్యాయము 11వ అధ్యాయం. ఈ బైబిల్ స్టడీ అవసరత ఎందుకు అని ఒకవేళ ఎవరికైనా అనిపిస్తే 3 కారణాలు నేను ఒక్కొక్క మాటలో చెప్తాను. ఒకటి, ఫర్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫెయిత్ ఫర్ ద ప్రెజెంట్ డే క్రిస్టియన్స్. ప్రస్తుత కాలంలో క్రైస్తవులుగా ఉన్న వారికి విశ్వాసం యొక్క సరైనటువంటి అవగాహనను కల్పించుట కొరకు. రెండవ అవసరత ఏంటి? ద నీడ్ ఫర్ అన్ప్యాకింగ్ ఫెయిత్. ఈ విశ్వాసమును మనము విపదీసి విశదీకరించి దానిని బట్టి పితరులు, పాత నిబంధన భక్తులు, పరిశుద్ధులు ఎంత గొప్పగా దేవుణ్ణి మెప్పించి మహిమపరిచి మేలు పొందారో అది మనకు కూడా ఏ రకంగా దీవెనకరంగా ఉండగలదో తెలియచేయడానికి. అండ్ మూడవది, టు ఎగ్జార్ట్ ప్రెజెంట్ డే క్రిస్టియన్స్ టు ది యూటిలైజేషన్ ఆఫ్ దిస్ ఫెయిత్. ఈ యొక్క విశ్వాసమును సరైనటువంటి రీతిలో వినియోగించుకోవడానికి, ప్రస్తుత కాల క్రైస్తవులను హెచ్చరించడానికి, ప్రోత్సహించడానికి. సో ఇది ఈ 3 విషయాలలో ఈ పఠన లేకపోతే ఈ బైబిల్ స్టడీ మనకు ఉపయోగపడాలన్నది దేవుని ఉద్దేశం. అది నా ప్రార్థన. ప్రస్తుతము ప్రపంచంలో అవిశ్వాసం పెరిగిపోతోంది, అవిశ్వాసులు పెరిగిపోతున్నారు. దేవుడి యందు వారికి ఉన్నటువంటి విశ్వాసమును విడిచిపెట్టేటువంటి వారు ఎక్కువైపోతున్నారు. నిన్నటిదాకా క్రిస్టియన్గా ఉండి ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్గా మారేవారు, నిన్నటిదాకా బిలీవర్గా ఉండి ఇప్పుడు అపాస్టేట్గా మారేటువంటి వారు ఎక్కువైపోతున్నటువంటి ఈ దినాల్లో, దాంతోపాటు విశ్వాసులు అని చెప్పుకొని విశ్వాసులుగా చలామణి అయ్యేటువంటి వారిలో కూడా చాలామందిలో నిజ విశ్వాసం లేక నకిలీ విశ్వాసంతో నట్టేట మునిగేటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ లోకంలో ఎక్కువ శాతం కనబడుతున్నారు. కనుక ఇది చాలా ఉపయోగకరమైనటువంటి స్టడీ.
ఇది చాలా ఉపయోగకరమైనటువంటి అభ్యాసము లేకపోతే పఠనము అని నేను ఎంచాను. బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధనల్లో నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును, ద జస్ట్ ఆర్ ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్ అని దేవుడు చాలా బలముగా చెప్పాడు. సో నీతిమంతుడు, క్రీస్తు యేసు ద్వారా నీతిమంతునిగా తీర్చబడినటువంటి ప్రతి ఒక్కడు విశ్వాస మూలమునే జీవించాలి. అది ప్రస్తుతము మనకు అత్యవసరమైనటువంటి విషయం కనుక దీన్ని నేర్చుకోవడం, దీన్ని తెలుసుకోవడం మనకు చాలా ఉపయోగకరం. తర్వాత విశ్వాసంతో నడుచుకోవడం అంటే కేవలం ప్రభుతో నడిచినప్పుడు ఒక్క అడుగు విశ్వాసంతో వేసి ఆ తర్వాత ఊరుకోవడం కాదు. యేసుక్రీస్తు ప్రభుతో ఈ లోకంలో మనకు దేవుడు నియమించినంత కాలము నడిచిన ప్రతి అడుగు కూడా విశ్వాసంతోనే నడుచుకోవాలి. దానికి కూడా ఈ పత్రిక, ఈ అధ్యాయం చాలా ఉపయోగపడుతుంది. సో హీబ్రూస్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో హెబ్రీ అనే పదం తెలుగులో ఉంది. హీబ్రూస్ అనేటువంటి HEBREWS అనేటువంటి పదాన్ని నేను రెండుగా విడగొట్టాను. సో రెండుగా విడగొట్టినప్పుడు హీ అంటే ఆయన, బ్రూస్ అంటే BREWS ఆయన చేయును. మామూలుగా అంటుంటాం కదా, హీఈస్ బ్రూయింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ అస్, అతను మన కొరకు టీ లేక కాఫీ పెడుతున్నాడు, తయారు చేస్తున్నాడు. సో హీబ్రూస్ ద్వారా హీ బ్రూస్ ఫెయిత్ ఇన్ అస్, ఈ యొక్క 11వ అధ్యాయం ద్వారా ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆ దేవాది దేవుడు నీలో నాలో విశ్వాసమును ఆయన తయారు చేస్తాడు, లేక విశ్వాసమును మనలో ఆయన కల్పిస్తాడు, విశ్వాసమును మనలో ఆయన పెంపొందిస్తాడు. సో హీబ్రూస్ అన్నది మనము గుర్తు చేసుకున్న ప్రతిసారి దాన్ని చదివినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హీ బ్రూస్ ఫెయిత్ ఇన్ అస్, ఆయన మనలో విశ్వాసమును కల్పిస్తాడు. అదే దీని యొక్క ఉద్దేశం. అండ్ ఈ యొక్క అధ్యాయంలో మనం చూసేటువంటి విషయం ఏంటంటే బిలీఫ్ మేనిఫెస్ట్స్ ఇన్ బిహేవియర్. మనలో ఉన్నటువంటి నమ్మిక మన నడవడిలో కనబడుతుంది. నిజమైనటువంటి విశ్వాసము తప్పకుండా నిజమైన విశ్వాసి యొక్క జీవితంలో ఖచ్చితంగా కనబడుతుంది. బై ఫెయిత్ అనేది ఈ అధ్యాయంలో మనకు కనబడేటువంటి ఒక ఫ్రేజ్. విశ్వాసమును బట్టి, చాలాసార్లు విశ్వాసమును బట్టి అనేటువంటి ఆ పదాన్ని మనం చదువుతూ ఉంటాం. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి? యాకోబు పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. క్రియలు లేని విశ్వాసము మృతము. కానీ ఈ అధ్యాయం ప్రకారం మనం నేర్చుకునేది ఏంటంటే బట్ ఫెయిత్ దట్ వర్క్స్ ఈజ్ డైనామిక్. ఏ విశ్వాసం అయితే క్రియలను చేస్తుందో అది క్రియాశీలకమైనది, అది ఎంతో బలోపేతమైనటువంటిది, బలము కలిగినటువంటిది. సో హీబ్రూస్ 11లో డైనామిక్ ఫెయిత్ని మనము డివోటీస్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారి ద్వారా తెలుసుకుంటాం, నేర్చుకుంటాం, మేలు పొందుతాం. ఏళ్ల క్రితము జాన్ జీ ప్యాటన్ అనేటువంటి ఒక మిషనరీ, ఆయన సౌత్ సీ ఐలాండర్స్, ఆ రోజుల్లో దాన్ని ఆ రకంగా పిలిచేవారు, ప్రస్తుతం దాన్ని న్యూ హెబ్రిడ్స్ ఐలాండ్స్ అని పిలుస్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త సేవ చేస్తున్నప్పుడు వారి భాషలోనికి, ఆ తెగ ప్రజలు మాట్లాడేటువంటి వారి భాషలోనికి బైబిల్ని, నూతన నిబంధనని అనువదించే పని పెట్టుకున్నాడు. విశ్వాసము అనే పదానికి ఆయన వారి భాషలో దాన్ని ఏ రకంగా అనువదించాలో తెలియక కష్టపడుతున్నాడు. ఆ సమయంలో విశ్వాసము లేక నమ్మకము లేక మరి ధైర్యము కలిగి ఉండుట అనేటువంటి అంశం గురించి ఆయన ప్రయాసపడుతున్నప్పుడు ఒక రోజున ఆయన యొక్క ఇంటి వద్ద ఆయన ఉన్నాడు. సో ఆ తెగ మనిషి ఒకడు అడవిలో వేటకు వెళ్ళిన తర్వాత వాడు వేగంగా వెనక్కి వచ్చాడు, పరుగు తీస్తూ వచ్చేసి ఈయన ఇంటి మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. ఈయన ఉన్నటువంటి గదిలోనికి వచ్చి ఈయన ఎదుట, జాన్ ప్యాటన్ ఎదుట ఉన్నటువంటి ఒక మరి కుర్చీలో కూలబడి గట్టిగా 2 చేతులు సాగదీసి విరుచుకుంటూ ఈ రకంగా అన్నాడంట, అబ్బా చాలా కష్టపడిన తర్వాత వచ్చి ఇట్లా నా బరువంతా కుర్చీలో మోపి నన్ను నేను సాగదీసుకుంటే అంత బాగుంది అని. సో అది జాన్ జీ ప్యాటన్కి వెంటనే ఒక స్పార్క్ లాగా ఒక ఆలోచనను కల్పించింది. అతడు పలికినటువంటి ఆ మాటలు అతడికి వారి భాషలో విశ్వాసం గురించి ఏ రకంగా అనువదించాలో తెలియజేసింది. సో జాన్ ఆ మాటలు తీసుకుని రకంగా విశ్వాసం గురించి చెప్పాడు. ఫెయిత్ ఈజ్ రెస్టింగ్ యువర్ హోల్ వెయిట్ ఆన్ గాడ్. ఫెయిత్ ఈజ్ రెస్టింగ్ యువర్ హోల్ వెయిట్ ఆన్ గాడ్. విశ్వాసము అంటే నీ పూర్తి బరువుని దేవుడి మీద మోపుట. ఎంత చక్కగా ఆ తెగ ప్రజల కొరకు జాన్ ప్యాటన్ ఆ యొక్క అనువాదాన్ని చేశాడో చూడండి. సో న్యూ టెస్టమెంట్లో ఈ యొక్క మాట ద్వారా ఆయన చేసినటువంటి గొప్ప వాక్య పరిచర్యను బట్టి
సువార్తను ప్రకటించటను బట్టి అనేకులు రక్షించబడ్డారు, అనేకులు రూపాంతరం చెందారు. తెగ ప్రజలు మామూలుగా దేవుని కొరకు గొప్ప వ్యక్తులుగా తయారయ్యారు. సో ఈ వ్యక్తులకు ఆయన ఇచ్చినటువంటి ఈ మాటలను ఒకవేళ 2 చోట్ల మనకు అర్థమయ్యేలాగా చూడాల్సి వస్తే, ఉదాహరణకు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన చెప్పినటువంటి ఆ యొక్క అనువాదాన్ని ఈ రకంగా మనం చదువుకోవచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును అని రాయబడింది కదా. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఆనుకొని సాగదీసుకునేటువంటి ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని మనం చదవచ్చు. అలాగే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యంలో 31వ వచనంలో ఈ రకంగా రాయబడింది. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. సో జాన్ ప్యాటన్ యొక్క ట్రాన్స్లేషన్ ప్రకారం వెళ్తే ప్రభు అయిన యేసునందు సాగదీసుకొని ఆనుకొనుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు అని మనం చెప్పొచ్చు. సో ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, విశ్వాసము అంటే రెస్టింగ్ యువర్ హోల్ వెయిట్ ఆన్ గాడ్, దేవుని మీద నీ పూర్తి బరువును మోపుట. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి 3 వచనాలను నేను చదువుతున్నాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. విశ్వాసం మనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనదేది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలా శ్రేష్టమైన, శక్తివంతమైన, శ్రేయస్కరమైనటువంటి మాటలవి. ఇది విశ్వాసపు అధ్యాయము, ఇవన్నీ కూడా విశ్వాసపు వచనాలు. ఎందుకంటే దీంట్లోనే విశ్వాసపు వీరులు, వారి కుటుంబాలు మనకు కనబడతాయి. దీన్ని హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని పిలిచారు, ఈ అధ్యాయాన్ని విశ్వాస వీరులు అని పిలిచారు. హాల్ ఆఫ్ ఫెయిత్ అన్నారు, అంటే విశ్వాసుల యొక్క మహలు, దాంట్లోనికి వెళ్తే మనందరికీ విశ్వాసులు కనబడతారు అన్నారు. లేకపోతే ది ఆనర్ రోల్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఫెయిత్ బిలీవర్స్ అని అన్నారు. పాత నిబంధనకు సంబంధించినటువంటి విశ్వాస సంబంధుల యొక్క పేర్లను లేక ఆ యొక్క జాబితాను కలిగినటువంటి ఘనమైనటువంటి పట్టిక అని కూడా రకరకాలుగా దీన్ని పిలిచారు. వెస్ట్ మినిస్టర్ యాబీ ఆఫ్ ద బైబిల్ అని కూడా దీన్ని అంటారు. వెస్ట్ మినిస్టర్ యాబీ అనేది ఇంగ్లాండ్లో, లండన్లో ఉంది. అక్కడ దాదాపు 3,000 మంది బ్రిటిష్ గనులు, రాజ పరివారానికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులు పాతి పెట్టబడ్డారు. సో ఆ రకంగా దీన్ని పిలుచుకుంటారు. ఏదేమైనప్పటికీ దేవుని కుటుంబానికి సంబంధించినటువంటి పాత నిబంధన భక్తుల యొక్క, పరిశుద్ధుల యొక్క, విశ్వాసుల యొక్క జాబితాను దీంట్లో మనం చూస్తాం కనుక ఆ రకంగా దీన్ని వారు ఉద్దేశించి పిలిచారు. మీరు ఒకవేళ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని తిప్పారనుకోండి, హీబ్రూస్ 10ని తిప్పారనుకోండి, 32 నుండి 39వ వచనం వరకు తర్వాత మీరు మెల్లగా చదువుకోండి. నేను అక్కడ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చి ఈ యొక్క 11వ అధ్యాయంలోనికి వస్తాను. 32వ వచనంలో గ్రంథకర్త ఏమని చెప్తున్నాడు? అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఈ హెబ్రీ క్రైస్తవులు వారు మొదట్లో ప్రభువుని హత్తుకున్నారు, విశ్వాసముతో ఆయనకి చాలా గొప్పగా విధేయులయ్యారు. ఆయన కొరకు వారు శ్రమలను అనుభవించారు, గొప్ప పోరాటం చేశారు. తర్వాత మీరు చదువుకుంటూ వెళ్తే ఆయన యందు విశ్వాసమును కలిగి ఉన్నందుకు వారు నిందలను, బాధలను అనుభవించారు, 10 మందిలో ఆరడి పడ్డారు, అండ్ చాలా రకాలుగా వారు ఇబ్బందుల పాలయ్యారు. వారు ఖైదులో ఉన్న వారిని కరుణించారు. కనుక వీరికి ఇంకా శ్రేష్టమైన, స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని తెలుసుకోవాలని, మీ ఆస్తిని మీరు కోల్పోవడానికి కూడా సిద్ధపడ్డారు కనుక దాన్ని బట్టి కూడా వారిని మెచ్చుకుంటూ, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఇప్పుడు మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు, మీ కాన్ఫిడెన్స్ని విడిచిపెట్టొద్దు, మీ నమ్మకాన్ని మీరు వమ్ము చేసుకోకూడదు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది.
ఇక కాలం బహు కొంచెంగా ఉంది, వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. సో దేవుడు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచేటువంటి నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవిస్తాడు. కానీ అతడు వెనక్కి తీస్తే, అతడు మరి బ్యాక్ స్లైడ్ అయితే, అతడు కుంటపడితే నాకు అతని యందు సంతోషం ఉండదని ప్రభు చెప్పాడు. 39లో అంటాడు, అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఆత్మను సంపాదించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం. సో ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట, ఇది కాంటెక్స్ట్. ఈ యొక్క యూదా క్రైస్తవులను ప్రోత్సహించి బలపరిచి విశ్వాసంలో వారిని స్థిరపరచడానికి, దాని గురించి వారిని ఆయన హెచ్చరించిన తర్వాత హెబ్రీ 11లోనికి తీసుకొని వచ్చేసాడు. ముందు చాప్టర్ డివిజన్ ఉండేది కాదు, అంటే అధ్యాయాలు ఆ రకంగా విడగొట్టబడేవి కావు. సో వారికి ఇక్కడ కంటిన్యూటీ అనేది, ఇది కొనసాగుట అనేది చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది. సో విశ్వాసంలో వెనక్కి తీయొద్దు అన్నాడు, విశ్వాసంలో ముందుకే వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు ఆ విశ్వాసంలో ఏ రకంగా ముందుకు సాగాలో చెప్పడానికి ఈ హెబ్రీ 11వ అధ్యాయమును ఆయన ఉపయోగించాడు. ఇక్కడ ఓ మాటను నేను చదివాను, మీకు ఓరిమి అవసరమై ఉన్నది. యు నీడ్ పర్సెవియరెన్స్. మీకు ఓపిక అవసరం, మీకు సహనం అవసరం, మీరు భరించుట, ఓర్చుకొనుట, ఎండ్యూరెన్స్ అవసరము అని చెప్తున్నాడు. ఒకసారి మీరు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో, మన తెలుగు బైబిల్లో 11, 12 కలిసి ఉంటాయి. 12వ వచనంలో మనకు కావలసిన భాగాన్ని నేను చదువుతున్నాను. 11, 12 చదువుదాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాం. ఇక్కడ కూడా చాలా చెప్పాడు, 2 విషయాల గురించి చెప్పాడు. ఒకటేమో విశ్వాసము, రెండవది ఓర్పు. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, హెబ్రీ 11వ అధ్యాయంలో ఇదే విషయాన్ని, విశ్వాసమును గురించి ఆయన చెప్తాడు. హెబ్రీ 12వ అధ్యాయంలో ఓర్పును గురించి ఆయన చెప్తాడు. సో హెబ్రీ 11లో విశ్వాస వీరులను చూపించి వారి విశ్వాసమును కలిగి ఉండమని, హెబ్రీ 12లో విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి యేసును చూపించి ఆయనలో విశ్వాసముతో ముందుకు సాగమని, అండ్ ఆయన ఎంతగా ఓర్చుకున్నాడో అలాంటి ఓర్పుతో ఓర్చుకోవాలని మనకు నేర్పిస్తున్నాడు. సో చాలా గొప్పగా హీరోస్ ఆఫ్ ఫెయిత్నే కాదు, ది గ్రేట్ హెరాల్డ్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు, దాన్ని మనకు ప్రకటించినటువంటి ప్రభువుని గురించి కూడా ఆయన మనకు నేర్పిస్తున్నాడు. అందుకనే హెబ్రీ పత్రిక అంతా కూడా మీరు తర్వాత ధ్యానించుకోండి, చాలా శ్రేష్టమైనటువంటి పత్రిక. మనం మాత్రం 11లోనే బైబిల్ స్టడీని చేస్తున్నాం. ఈ 11వ అధ్యాయంలో 40 వచనాలు ఉంటాయి. దాన్ని 3 భాగాలుగా మనము తీసుకోవచ్చు. మొదటి భాగము, మొదటి 3 వచనాలు, దాన్ని ది ఎక్సలెన్స్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పచ్చు. ది ఎక్సలెన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో ఉన్న శ్రేష్టత. రెండవ భాగము 4వ వచనం నుండి 32వ వచనం వరకు, దీన్ని ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పొచ్చు. అంటే విశ్వాసం యొక్క ఉదాహరణలు. ఎవరెవరి విశ్వాసం గురించి అక్కడ పేర్కొనబడిందో వారందరి గురించి మనము నేర్చుకుంటూ పోతాం. ఇక 3వ భాగము హెబ్రీ 11, 33 నుండి 40 వరకు మనం తీసుకోవచ్చు. దీన్ని ది ఎపిలాగ్ ఆఫ్ ఫెయిత్ అని అంటారు. అంటే ముగింపు మాటలు. ఈ యొక్క విశ్వాసం గురించి, విశ్వాస వీరుల గురించి చెప్పిన తర్వాత విశ్వాస సంబంధమైన ముగింపు మాటలు ఆయన అక్కడ తెలియజేశాడు. సో ఈరోజు మాత్రం లెసన్ 1లో, మొదటి పాఠంలో హెబ్రీ 11 మొదటి 3 వచనాలను క్లుప్తంగా మనము ధ్యానించి అక్కడ ఉన్నటువంటి సారమును, సత్యమును తెలుసుకుంటాం. సో మొదటి వచనంలో మొదటి పాయింట్ ఏంటంటే క్లారిఫికేషన్ ఆఫ్ ఫెయిత్. క్లారిఫికేషన్ ఆఫ్ ఫెయిత్, ఆర్ తెలుగులో విశ్వాసం యొక్క స్పష్టీకరణ. విశ్వాసం యొక్క స్పష్టీకరణ. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. సో ఆయన విశ్వాసం అంటే ఏంటో ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. ఈ మొదటి 3 వచనాలు ఈ యొక్క అధ్యాయం అంతటికి కూడా ప్రారంభ వచనాలు, పరిచయ వచనాలు. సో ఇక్కడ జనరల్ క్యారెక్టర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము అంటే సామాన్యముగా ఏమిటో, అండ్ దాని ద్వారా కలిగేటువంటి విషయాలు ఏమిటో,
దాని గురించి ఈయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ గ్రంథకర్త విశ్వాసము అనేటువంటి పదాన్ని వాడినప్పుడు ఆయన ఫెయిత్ ఇన్ జనరల్, సాధారణమైనటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఫెయిత్ ఇన్ స్పెసిఫిక్ లేక ఫెయిత్ ఇన్ పర్టికులర్, ప్రత్యేకమైనటువంటి విశ్వాసం గురించి మాట్లాడట్లేదు. గ్రీక్ న్యూ టెస్టమెంట్లో అక్కడ మొదట ఉండాల్సినటువంటి ఆర్టికల్ ద ఫెయిత్ అనేది లేదు కనుక ఆయన క్రైస్తవ విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానీ మనుష్యులకు జీవించుటకు అవసరమైనటువంటి విశ్వాసాన్ని గురించి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ 11వ అధ్యాయంలో విశ్వాసం అనేది, ఫెయిత్ అనేది క్రిస్టియన్ డాక్ట్రిన్కి ప్రధానంగా సూచనగా ఆయన వినియోగించలేదు, కానీ క్రిస్టియన్ డ్యూటీకి, క్రైస్తవ బోధకు కాదు, క్రైస్తవ కర్తవ్యానికి, క్రైస్తవ డివోషన్కి, క్రిస్టియన్ డివోషన్కి, భక్తికి అండ్ క్రిస్టియన్ లైఫ్కి, క్రైస్తవ బ్రతుకుకి ఆయన సూచనగా చూపిస్తున్నాడు. సో హెబ్రీ 11లో ఫెయిత్ అనగానే క్రిస్టియన్ డాక్ట్రిన్ కన్నా క్రిస్టియన్ డ్యూటీ అనేది ముఖ్యం. క్రైస్తవ బోధ కన్నా క్రైస్తవ బ్రతుకుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నాడు. అఫ్కోర్స్ నేను తర్వాత మనకి ఇదే పత్రికలో క్రైస్తవ బ్రతుకు క్రైస్తవ బోధ మీదే ఎలా ఆధారపడి ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఆ రెండు విడదీయలేనటువంటివి. క్రైస్తవ బోధ ఉంటేనే క్రైస్తవ బ్రతుకు ఉంటుంది, క్రైస్తవ బోధ మీదే క్రైస్తవ బతుకు ఆధారపడి ఉంటుంది. సో క్రైస్తవ బోధ తెలియకుండా ఏ ఒక్కరు ప్రపంచంలో క్రైస్తవ బ్రతుకలేరు. ఇది మీకు అర్థమైపోతే చాలు. కానీ ఈయన క్రైస్తవ బోధ గురించి ఎక్కువ చెప్పట్లేదు. మనం లాస్ట్ టైము యూదా పత్రిక ఆన్లైన్ బైబిల్ స్టడీ చూసినప్పుడు అక్కడేంటి, ఆయన క్రైస్తవ బోధ గురించి ఎక్కువ చెప్పాడు. సో మనము లాస్ట్ ఆన్లైన్ బైబిల్ స్టడీలో క్రైస్తవ బోధ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో క్రైస్తవ బ్రతుకు గురించి నేర్చుకోబోతున్నాం. జస్ట్ బోధ నేర్చుకుని బ్రతకపోతే లాభం ఏంటి, అండ్ బోధ తెలియకుండా బ్రతికే ప్రయత్నం చేస్తే లాభం ఏంటి? సో రెండూ అవసరం కదా, అందుకనే దేవుడు ఆ రకంగా ఏర్పాటు చేసి పెట్టాడు. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఫెయిత్, క్రైస్తవ బోధలో ఈ యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి పునాది పాఠాలు ఉంటాయి. అండ్ ఇక్కడ హెబ్రీ 11లో ఫంక్షనల్ ఫెయిత్ అంటాను నేను, అంటే ఇది మన ఆచరణయుక్తమైనటువంటి విశ్వాసము. సో యూదా క్రైస్తవులను ఏ రకంగా విశ్వాసంలో కొనసాగాలో బలపరుస్తూ చెప్పినటువంటి విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఫెయిత్ ఈజ్ ద కామన్ డినామినేటర్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే విశ్వాసం అనేది సాధారణముగా జీవన సంబంధమైనటువంటి విషయం. అది లేకపోతే మానవుడు ఈ లోకంలో జీవించుట కష్టం. ప్రతిదానికి మనకు విశ్వాసం, నమ్మకం అనేది అవసరం. మానవ ఉనికితో ముడిపెట్టబడినటువంటి విషయం ఏంటి అంటే విశ్వాసం. అవిశ్వాసముతో మనము బ్రతుకలేము, సందేహముతో మనము బ్రతుకలేము, అనుమానముతో మనము బ్రతుకలేము. అలాంటి బ్రతుకే కాదు, అది బేజారు బ్రతుకు, దిగజారిన బ్రతుకు, లేకపోతే అది దిక్కుమాలిన బ్రతుకు అని అందరూ మనతో చెప్తారు. సో ఫెయిత్ ద్వారానే వీ కెన్ సర్వైవ్ అండ్ థ్రైవ్. విశ్వాసము ద్వారానే మనము ఉనికిలో ఉంటాం అండ్ ఉద్ధరించబడతాం అండ్ గొప్ప కార్యములను మన లోకంలో దేవుని కొరకు, ఇతరుల కొరకు మనం చేయగలుగుతాం. అండ్ ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి ఒక్కరు విశ్వాసం లేకుండా జీవితంలో కాసేపు కూడా ఉండలేరు. ప్రతిదాన్ని మనం నమ్మాలి, ప్రతిదాని కోసం మనము విశ్వాసమును ఉపయోగించాలి. మరి ఈ రోజున వ్యాక్సినేషన్ మీద విశ్వాసం ఉంటేనే మనం వ్యాక్సినేషన్ వేసుకుంటున్నాం. మనకు కరోనా లక్షణాలు వస్తే ట్రీట్మెంట్ మీద విశ్వాసం ఉంది కనుకనే వెంటనే ఆ యొక్క మందులు, మాకులు వాడుతున్నాం. అండ్ మనం ప్రయాణం చేయాలన్నా కూడా మన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు విశ్వాసమును బట్టి మనం ప్రయాణాని కోసం ఆ యొక్క స్టేషన్కో, ఎయిర్పోర్ట్కో వెళ్తాం. సో విశ్వాసము లేకుండా వార్తల్లో వారు మనకు చెప్పేది, ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయించింది, ప్రభుత్వం ఈ రకంగా ప్రకటించింది, రేపటి నుండి ఇది జరగబోతోంది, ఎల్లుండి నుండి అది జరగబోతోంది అని వారు ఏం చెప్పినా కూడా మనం విశ్వాసము ద్వారానే వాటిని అంగీకరిస్తున్నాం. దాని ప్రకారమే మన జీవితాన్ని మనము అమర్చుకుంటున్నాం. సో ఒక్కరోజు కూడా విశ్వాసం లేకుండా జీవించుట చాలా కష్టతరం అయిపోతుంది, నరకప్రాయం అయిపోతుంది. ఇప్పుడు మానవుడు సహజమైనటువంటి జీవన కొరకు ఏ రకంగా విశ్వాసం మీద ఆధారపడతాడో, నిజమైన జీవితం కొరకు, నిత్య జీవం కొరకు, రక్షణ కొరకు కూడా దేవుడి మీద, యేసుక్రీస్తు మీద దానికన్నా ఎక్కువగా అదే విశ్వాసంతో ఆధారపడాలి.
ఎందుకంటే ప్రభు లోకంలో ఆయన పక్షపాతము లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి గొప్ప అవకాశమును ఆధిక్యతను కల్పించాడు. దేవుడు వారు తన యందు విశ్వాసం ఉంచుటకు ఎంచుకోవడానికి ఏం చూశాడు అంటే ఏమీ చూడలేదు. వారి యొక్క కులాన్ని, లేకపోతే అఫ్కోర్స్ దేవుడి దృష్టిలో కులం అనేదే లేదు, అది మానవులు కల్పించుకున్నటువంటి కుళ్ళు వ్యవస్థ. దాన్ని కొట్టేయండి, లేకపోతే మిమ్మల్ని కుళ్ళుపోయేటట్టు చేస్తుంది. సో దేవుడు వారి విద్యార్హతల్ని చూడలేదు, వారికి ప్రపంచంలో ఉన్నటువంటి పరపతిని చూడలేదు, వారి హోదాను పదవిని చూడలేదు, ఆస్తిని అంతస్తును చూడలేదు, వారి యొక్క జాతిని చూడలేదు, తలాంతును చూడలేదు, వారి యొక్క శరీర సౌష్ఠ్యాన్ని చూడలేదు. కానీ ఏం చూశాడు? వారు క్రీస్తు యేసునందు ఆయన సువార్తను బట్టి విశ్వాసము గలవారిగా ఉంటారా, ఉంటే వారికి దీవెన, ధన్యత అన్నది మాత్రమే ఆయన చూశాడు. సో ప్రతి ఒక్కరూ విశ్వాసమునైతే కలిగి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి విద్య ఉండకపోవచ్చు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండకపోవచ్చు, ప్రతి ఒక్కరికి వ్యాపారం ఉండకపోవచ్చు, ప్రతి ఒక్కరూ పెద్ద వ్యవస్థను కలిగి ఉండకపోవచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి విషయం ఉండకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి విశ్వాసము ఉండగలదు. ఎందుకంటే ప్రతి మనిషి లోకంలో విశ్వాసము లేకుండా బ్రతుకలేడు. అలాగే ప్రతి ఒక్కడు విశ్వాస మూలంగానే దేవుని యందు తన విశ్వాసమును కనుపరిచి పాపక్షమాపణ పొంది ఆత్మరక్షణ పొంది పరలోక రాజ్యం కొరకు, నిత్యజీవం కొరకు ముద్రింపబడినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో గొప్పగా జీవించవచ్చు. గమనించండి, ఒక మతస్థుడు తన మతములో, తన మత స్థాపకునిలో విశ్వాసము నుంచుతాడు. ఒక రిలీజియస్ పర్సన్ తన రిలీజన్లో అండ్ ఆ రిలీజన్ యొక్క ఫౌండర్లో విశ్వాసము నుంచుతాడు. అందుకని రిలీజియస్ ప్రాక్టీసెస్ని అన్నీ పాటిస్తాడు. ఒక విగ్రహారాధికుడు తన విగ్రహములలో విశ్వాసము నుంచుతాడు. ఒక మానవతావాది, హ్యూమనిస్ట్ తనలోనే, తన మీదే తాను విశ్వాసమును కనపరుస్తాడు. ఒక ఫిలాసఫర్, ఒక తత్వవేత్త తనకున్నటువంటి, తన తలకాయల్లో నుండి పుట్టుకొచ్చినటువంటి తన తలంపుల మీదే, తనకున్నటువంటి తత్వశాస్త్రం మీదే విశ్వాసాన్ని పెడతాడు. ఒక మెటీరియలిస్ట్, ఒక భౌతికవాది తన విశ్వాసం అంతటినీ తన యొక్క బంగారం మీద, తనకున్నటువంటి బాండుల మీద, డబ్బు మీదే వాడు పెట్టుకొని కూర్చుంటాడు. ఒక సెల్ఫ్ రైచియస్ మ్యాన్, ఒక స్వనీతి పరుడు తన విశ్వాసం అంతటిని తన నీతి మీద, తన స్వంత నీతి మీదే పెట్టుకుంటాడు, తన మంచి మీదే పెట్టుకుంటాడు. అయితే గ్రహించాలి, ఇవేవి కూడా ఆ మనిషిని రక్షించవు, ఇవేవి కూడా ఆ మనిషిని దేవుని సంబంధిగా మార్చవు. ఎందుకంటే వారి ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్, వారు దేని యందు విశ్వాసమును కలిగి ఉన్నారో అవన్నీ కూడా తప్పుడు విషయాలు. అవేవి కూడా వారిని రక్షించుటకు సామర్థ్యమును కలిగినటువంటివి కావు. మతము నిన్ను రక్షించదు, మనీ నిన్ను రక్షించదు, ఫిలాసఫీ నిన్ను రక్షించదు, సెల్ఫ్ రైచియస్నెస్ నిన్ను రక్షించదు, అండ్ లోకంలో ఉన్నటువంటి నీ స్టేటస్ నిన్ను రక్షించదు. క్రైస్ట్ జీసస్ నిన్ను రక్షిస్తాడు, యేసుక్రీస్తు నిన్ను రక్షిస్తాడు. గనుక నీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్, నీ విశ్వాసమును దేని మీద పెడుతున్నావు అన్నది చాలా ముఖ్యం. ఆయన మీద, యేసు మీద విశ్వాసమును కలిగిన వాడవైతే అప్పుడు నీవు రక్షించబడతావు, లేకపోతే నీవు నశించిపోతావు. బైబిల్ చెప్తుంది కదా, అపోస్తల కార్యములు 4:12, ఆకాశము కింద ఇవ్వబడిన మరి ఏ నామమున ఒక మనిషి రక్షించబడడు, యేసు నామమున మాత్రమే రక్షణ అనేది సంపూర్ణము అవుతుంది. అండ్ ఇక్కడ హెబ్రీ 10:39 కూడా మనం చదివాం, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగి ఉన్న వారమై ఉన్నాం. సో మన ఆత్మ రక్షించబడాలంటే అది కేవలం విశ్వాసం ద్వారానే. మనం 100 క్రైస్తవ మందిరాలు కట్టుట ద్వారా, లేకపోతే 1000 మంది సేవకులకు కానుకలు పంపట ద్వారా, లేకపోతే 10,000 సభలు పెట్టుట ద్వారా, లేకపోతే 1,00,000 మందికి అన్నదానం చేయటం ద్వారా కానే కాదు. యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు నా కొరకు చేసినటువంటి విలువైన అండ్ నిత్యమైనటువంటి ఆ బలియాగమును బట్టి మనము విశ్వసించిన వారముగా రక్షించబడతాం. మరొక విధానమే లేదు. ఇప్పుడు విశ్వాసం యొక్క, కొంతమంది అనుకున్నారు ఇక్కడ ఈ యొక్క ఆథర్ విశ్వాసం యొక్క నిర్వచనం చెప్తున్నాడు. ఈస్ ట్రైంగ్ టు గివ్ అస్ అ డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్. కానీ నిజానికి ఆయన ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ని ఇవ్వట్లేదు, విశ్వాసం యొక్క నిర్వచనం ఆయన చెప్పట్లేదు. ఆయన విశ్వాసం యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు, దాని యొక్క వివరణను ఇస్తున్నాడు. సో జాగ్రత్తగా గమనించండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అని చెప్పాడు. ఆ మొదటి వచనంలో 2 భాగాలు ఉన్నాయి. సో విశ్వాసం అంటే ఏంటో 2 రకాలుగా మనకి చెప్తున్నాడు. క్లుప్తంగా నేను దాంట్లో మీకు అర్థమవులాగున చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దీని మీద చాలామంది బైబిల్ పండితులు చాలా రకాలుగా మరి ఇంటర్ప్రిటేషన్ని చేసే ప్రయత్నాలు చేశారు, స్పెక్యులేషన్ చేశారు, రకరకాలుగా చేశారు. అలా కాకుండా సామాన్యముగా
ద మోస్ట్ సింపుల్ వేలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇంగ్లీష్ బైబిల్స్లో సబ్స్టెన్స్ అనే పదం ఉంటుంది, అష్యూరెన్స్ అనే పదం ఉంటుంది, రియాలిటీ అనే పదం ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగులో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అని రాయబడింది. విశ్వాసం అంటే ఏంటి? మనం ఏ విషయాల కొరకైతే నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజస్వరూపం. ఫెయిత్ ఈజ్ ది సబ్స్టెన్స్ ఆఫ్ ద థింగ్స్ హోప్డ్ ఫర్. మనమందరము కూడా ఫలానా విషయాల కొరకు ఆశ పెట్టుకొని కూర్చుంటాం, నిరీక్షిస్తూ ఉంటాం. అవన్నీ ఉన్నాయి, అవన్నీ నాకు కలుగుతాయి, వాటిని నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాను అనేటువంటి ఆ యొక్క భరోసా, ఆ యొక్క ధైర్యమే విశ్వాసం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. కానీ గ్రీకులో ఆయన వినియోగించినటువంటి పదం హూపోస్టాసిస్. 2 గ్రీకు పదాలు, హూపోస్టాసిస్ అనేటువంటి 2 గ్రీకు పదాల కలయికతో వచ్చిన ఒక పదాన్ని వినియోగించాడు. స్టాసిస్ అంటే టు స్టాండ్, నిలువబడుట అని అర్థం. హూపో అంటే అండర్ అని, అంటే మనము ఒక దాని మీద నిలువబడుటకు అది మనకు ఉపయోగపడునట్లు. అంటే మనకి ఇక్కడ విశ్వాసం అనేది మనము నిలబడడానికి ఒక పునాది వంటిది, ఒక ఆధారం వంటిది, ఒక నేల వంటిది. సబ్స్టెన్స్ అనే పదాన్ని మనం చూసాం కదా. మామూలుగా సబ్స్టెన్స్ అంటే పదార్థము అని అర్థం. అది ఖాళీది కాదు, ఆ దాంట్లో పదార్థం ఉంది. పట్టుకోవడానికి పదార్థం ఉన్నట్టు, నిలబడ్డానికి పునాది లేక నేల ఉన్నట్టు, విశ్వాసం అనేది విశ్వాసి నిలబడడానికి అతనికి ఒక గట్టి స్థితిని కల్పించేటువంటి విషయం. సో ఇక్కడ దీన్నే వేరే వేరే వర్షన్స్లో వారు కాన్ఫిడెన్స్ అంటే ధైర్యము అని అన్నారు, ఫర్మ్ ట్రస్ట్ ప్రగాఢ విశ్వాసము అన్నారు, అష్యూరెన్స్ నిశ్చయత అన్నారు, సపోర్ట్ అంటే ఆధారము అని అన్నారు. ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రీకు పదానికి ఉన్నటువంటి అర్థాలు అన్నమాట. సో మనము ఈ యొక్క పునాది మీద నిలవబడేటువంటి వారముగా ఉన్నప్పుడు విశ్వాసులముగా ఎంచబడతాం. ఈ హెబ్రీ 1వ అధ్యాయంలో 3వ వచనంలో తెలుగులో 3-4 కలిసి ఉంటాయి. ఇదే పదాన్ని హూపోస్టాసిస్ అనేటువంటి అదే పదాన్ని ఇక్కడ కూడా ఆ భక్తుడు వినియోగించాడు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, తత్వము అంటే ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క ఆ పర్సన్, ఆ వ్యక్తిని పోలి, అంటే దేవుడిని పోలినటువంటి వాడు యేసు ప్రభు, దేవుని స్వభావము కలిగిన వాడు యేసు ప్రభు, దేవుని యొక్క ప్రతిబింబమైనటువంటి వాడు యేసు ప్రభు అని అక్కడ ఆయన చెప్తున్నాడు కదా. ఇక్కడ దీన్ని మరి యొక్క పదాన్ని నేచర్ ఆర్ ఎసెన్స్ అని వారు తర్జుమా చేశారు. సో యేసు దేవుని పోలిన వాడు అండ్ విశ్వాసము నిరీక్షింపబడు అన్నీ కూడా ఉన్నాయి అన్న దానికి ఒక నిజస్వరూపం అయి ఉంది. దేవుడిని అయితే మనం చూడలేదు, కానీ యేసు ప్రభువుని 2000 సంవత్సరాల క్రితము చాలామంది చూశారు. ఆయనతో వారు బ్రతికారు, ఆయన్ని తాకారు, ఆయనతో మాట్లాడారు, ఆయన మాట్లాడితే విన్నారు, ఆయన చేసిన రొట్టెలు తిన్నారు. దాని గురించి 1 యోహాను 1వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. అపోస్తులైన యోహాన్ అంటాడు, మేము దేన్నైతే తాకామో, దేన్నైతే విన్నామో, దేన్నైతే చూసామో ఆ రకంగా ఆయన చెప్తాడు. సో దేవుడిని అయితే చూడలేదు, యేసునైతే చూసాం, యేసునైతే లోకంలో కలిగి ఉన్నాం. సో అలాగే నిరీక్షింపబడేటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనకు అనుభవంలోనికి రాకపోవచ్చు, మనకు ప్రస్తుతం అందుబాటులో లేకపోవచ్చు, కానీ అవన్నీ ఉన్నాయి అన్నదానికి ఆధారం, వాటన్నిటి నిజస్వరూపం విశ్వాసం. సో అద్భుతమైనటువంటి విషయం అది. ఇక్కడే అదే పదం ఇక్కడ హెబ్రీ 3:14లో కూడా వాడబడింది. తెలుగులో మరలా 13, 14, 15 కలిసి ఉంటాయి. కావలసిన మాటలు నేను చదువుతాను, అది చివర్లో మీకుంటుంది. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. సో ఇక్కడ దృఢ విశ్వాసముగా ఇది తర్జుమా చేయబడింది, అనువదించబడింది. కన్విక్షన్ అని అంటారు. సో కన్విక్షన్ అంటే నిర్దిష్టమైన నమ్మకం, దాని ప్రకారం మనం జీవిస్తాం, దాని ప్రకారం నడుచుకుంటాం, ఇక ప్రతిదీ దాని ప్రకారమే చేస్తాం. ఒక మనిషికి కాన్ఫిడెన్స్, ఫెయిత్ ఉండాలి, అండ్ కన్విక్షన్ ఈ యొక్క నిర్దిష్టమైనటువంటి నమ్మకం లేకపోతే దృఢ విశ్వాసం ఉన్నప్పుడు అతని జీవితం అంతా దాని మీద ఆధారపడి అతడు జీవించేస్తాడు. సో ఇది దృఢ విశ్వాసముగా పేర్కొనబడింది. తర్వాత మీరు 1 కొరింథీ 3:11 చదువుకోండి. మనకున్నటువంటి పునాది యేసుక్రీస్తే అని బైబిల్ చెప్తోంది. సో విశ్వాసము మనకు ఆ రకమైనటువంటి సహాయమును చేస్తుంది. డాక్టర్ మౌల్టన్ అండ్ డాక్టర్ మిలిగన్ అనేటువంటి స్కాలర్లు హూపోస్టాసిస్ అనేది గ్రీకుల మధ్యలో ఒక లీగల్ టర్మ్గా వాడబడేది, అంటే చట్టపరమైనటువంటి ఒక పదముగా వాడబడేది. వారి యొక్క వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీల్లో
ఆర్థిక పరమైన లావాదేవీల్లో ఇది ఉపయోగపడేటువంటిదిగా ఉండింది అని వారు చెప్పారు. సో వారు దీన్ని రకంగా ట్రాన్స్లేట్ చేశారు. ఫెయిత్ ఈజ్ ద టైటిల్ డీడ్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. ఏ విషయాల కొరకైతే మనం నిరీక్షిస్తున్నామో ఆ విషయముల యొక్క టైటిల్ డీడ్ అంటే దాని యొక్క ప్రమాణ పత్రం, లేకపోతే దాని యొక్క రుజువు పత్రముగా విశ్వాసం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక చోట భూమిని కొంటున్నాం. మనం ఆ దేశంలో లేము, కానీ అక్కడ ఉన్నటువంటి నమ్మదగినటువంటి వారు మనకు దాని గురించి చెప్పి, దాని గురించి అన్ని వివరాలు ఇచ్చి, దాని గురించి మనతో లావాదేవీ చేసినప్పుడు మనం వారితో మరి ఆ యొక్క ట్రాన్సాక్షన్లోనికి ఎంటర్ అవుతాం, దాన్ని కొనుక్కుంటాం. సో మనకు వారు టైటిల్ డీడ్ రిజిస్టర్ చేసి ఇచ్చేస్తారు. భూమిని నేను ఎప్పుడు చూడలేదు, కానీ టైటిల్ డీడ్ నా దగ్గర ఉంది కనుక నేను నిరీక్షించేటువంటి ఆ భూమి నా దగ్గర ఉంది అన్నటువంటి ధైర్యం నాకు ఉంటుంది. మనం రేపు విదేశీ ప్రయాణం చేయాలనుకోండి, 3 నెలల తర్వాత విదేశానికి ప్రయాణం చేసేటప్పుడు ఇప్పుడే మనము టికెట్ బుక్ చేసుకుంటాం, టికెట్ కొనుక్కుంటాం, తక్కువ ధరకు వస్తుంది కనుక. సో టికెట్ మన చేతుల్లో ఉంది కనుక మనకి గ్యారంటీ ఏంటి? 3 నెలల తర్వాత పలానా రోజు, పలానా సమయం, పలానా ప్లేస్లో, పలానా ఎయిర్క్రాఫ్ట్లో, ఆ ఎయిర్లైన్తో నేను ఆ యొక్క దేశానికి ప్రయాణం అయిపోతాను. సో ఇది ఒక టైటిల్ డీడ్ లాగా అన్నమాట. నాది తప్పకుండా నాదిగానే నాకు ఒక రోజున లభిస్తుంది. సో ఆ రకంగా దీన్ని తీసుకున్నారు. ఫెయిత్ ఈజ్ ద టైటిల్ డీడ్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. సో మీకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందనుకోండి, నోబెల్ కమిటీ వారు మీకు ఫోన్ చేసి చెప్పారు, యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది నోబెల్ పీస్ అవార్డ్. సో మీరు ఎంత ధైర్యంతో తబ్బిబ్బిపోతారు. మీరు ఇంకా ఆ దేశంలో కాలు పెట్టలేదు, ఆ కమిటీ ముందు నిలబడలేదు, వారు ఇచ్చేటువంటి బహుమానాన్ని, అవార్డుని పొందుకోలేదు, క్యాష్ గిఫ్ట్ని తీసుకోలేదు. కానీ మీరు ఆ టెలిఫోన్ రాగానే తర్వాత వారు మీకు ఒక మెయిల్లో దీన్ని మరి రుజువుగా ఆ యొక్క మీరు దీనికి అర్హులు, దీన్ని మీరు పొందబోతున్నారు అనేటువంటి ఆ టైటిల్ డీడ్ లాంటి పత్రాన్ని పంపగానే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని పంపగానే మీరు యురేకాని ఎగురుతారు. సో విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అని బైబిల్ మనకు చెప్తోంది. సో విశ్వాసము దేని మీద ఆధారపడుతుంది? లోకం మీద, లోక సంబంధమైనటువంటి విషయముల మీద, మన సంబంధమైనటువంటి మన సొంత ఆలోచనల మీద, ఊహల మీద, కోరికల మీద, మనోభావాల మీద కాదు. ఫెయిత్ డిపెండ్స్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద విశ్వాసము ఆధారపడుతుంది. దేవుని వాక్యము దేవునిని మనకు ఆధారంగా మారుస్తుంది. కనుక బిబ్లికల్ ఫెయిత్ అనేది కేవలము దేవుని వాక్యము ద్వారానే మనము కలిగి ఉండేటువంటి ఒక అపారమైనటువంటి సంపద. ప్రస్తుతానికి, భవిష్యత్తుకు అంతటికి కూడా మనకు కావలసినటువంటి గట్టి పునాది దేవుడి వాక్యంలో నుండి మనకు కలిగేటువంటి విశ్వాసమే. ఒక ఆలోచన మీరు చేయొచ్చు, దేవుడి వాక్యంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు. వీళ్ళకు కూడా దేవుడి వాక్యంలో 6వ అధ్యాయంలో నేను చదివాను, మీ యొక్క వాగ్దానములను, లేకపోతే దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ని ఏ రకంగా ఇన్హెరిట్ చేసుకుంటారు, స్వతంత్రించుకుంటారు? విశ్వాసము ద్వారా, ఓర్పు ద్వారా. సో ఈ రెండు మనకు అవసరం. దేవుడు మనకు చెప్పాడు, మీ పాపములన్నీ క్షమించబడి మీరు రక్షించబడ్డారు, కానీ ఒక రోజున మీరు పాపమే లేకుండా పవిత్రపరచబడి పరిపూర్ణతలోనికి వస్తారు, పర్ఫెక్షన్లోనికి వస్తారు. ఇంకా రాలేదు, కానీ వస్తాం తర్వాత. ఎప్పుడో మనం యేసుక్రీస్తులాగా మారిపోతాం. ఇంకా ఆ దశలో ఉన్నాం, కానీ పూర్తిగా మారలేదు. ఆ రోజున వస్తాం. మనకు దేవుడు మహిమ దేహాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఎన్నో రోగాలతో మనం ఉన్నాం, కానీ ఆ రోజున ఏ రోగం లేని పర్ఫెక్ట్ హెల్దీ స్ట్రాంగ్ బాడీని ఇస్తాడు ఫర్ ఇటర్నిటీ టు సర్వైవ్. సో పరలోకంలో మనకు ఒక నివాస స్థలాన్ని ఇస్తాడు, మనకు ప్రశంసని ఇస్తాడు, మనకు బహుమానాన్ని ఇస్తాడు, దేవుడిని చూసేటువంటి భాగ్యాన్ని ఇస్తాడు, ఆయనతో కాపురం చేసేటువంటి భాగ్యాన్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఉన్నాయి. ఇవన్నిటినీ మనం చూడలేదు, మనం ఇప్పుడు ఇంకా పొందలేదు. కానీ ఇవన్నీ కూడా మనం ఒక రోజున కలిగి ఉంటాము, పొందబోతున్నాము అన్నదానికి విశ్వాసమే నిజస్వరూపం అయ్యింది. అంటే దీంట్లో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫెయిత్ అనేది, బిబ్లికల్ ఫెయిత్ అనేది రెండింటిని మనకు పదే పదే సూచిస్తూ ఉంటుంది. ఒకటి ఇట్ ఈస్ ష్యూర్, అది ఖచ్చితము, అండ్ రెండవది సర్టన్, నిశ్చయం. సో నేను నమ్మినటువంటి నా దేవుడు, ఆయన వాక్యము ఖచ్చితము, నిశ్చయం. దాంట్లో నాకు ఇక ఏ రకమైనటువంటి డోకా లేదు, కనుక నాకు డౌట్ అక్కరలేదు. సో విశ్వాసము దేవుని యొక్క గుణం మీద, ఆయన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. హీ ఈజ్ హూ హీ సేస్. ఆయన ఏమై ఉన్నానని చెప్పాడో అది ఆయన అయ్యున్నాడు. రెండవది, విశ్వాసం యొక్క ముగింపు ఎలాగంటే ఆయన చెప్పినటువంటి వాగ్దానములు ఆయన తప్పకుండా చేస్తాడు. హీ విల్ డూ వాట్ హీ సేస్.
సో నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన నాకు ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటాడు. గొప్ప శాస్త్రవేత్తగా పేరుగాంచినటువంటి ఇంగ్లీష్ ఫిజిసిస్ట్ మైకల్ ఫారడే చనిపోతున్నాడు, చివరి దశలో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన మరణ పడక చుట్టూ స్నేహితులందరూ కలిసి వచ్చారు, బంధువులందరూ కలిసి వచ్చారు. సో ఆ రోజుల్లో వారు చనిపోయేవాడు చివర పలికే మాటల గురించి చాలా ఇంపార్టెన్స్ని ఇచ్చేవారు. అండ్ ఈయన దగ్గరికి వచ్చి కొందరు ఆయన అడిగారు, మరి ఏం స్పెక్యులేషన్స్తో ఉన్నావు, అంటే ఏ ఊహాగానాలు చేస్తున్నావు, చనిపోబోతున్నావు, లోకాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నావు, ఏ ఊహాగానాలు చేస్తున్నావు? మైకల్ ఫారడే ఈ రకంగా అన్నాడు, స్పెక్యులేషన్స్ ఐ హ్యావ్ నన్, ఐఎమ్ రెస్టింగ్ ఆన్ సర్టన్టీస్. ఊహాగానాలా, ఊహించుకోవడమా? నాకొక్కటి లేదు, నేను ఖచ్చితమైన వాస్తవాల మీద ఆధారపడ్డాను. ఏంటా ఖచ్చితమైన వాస్తవం? దేవుని వాక్యం, దేవుని వాగ్దానం, దేవుని వ్యక్తిత్వం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రకంగా ఉన్నప్పుడు విశ్వాసానికి ఎంత బలం చేకూరుతుందో చూడండి. సో దాంట్లో 1వ వచనంలో 2వ భాగంలోనికి మీరు వస్తే, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ అన్సీన్. సో ఏవైతే మనం ప్రస్తుతం చూడలేకపోతున్నామో, మన బాహ్యపరమైనటువంటి నేత్రములతో చూడలేకపోతున్నామో అవన్నీ ఉన్నవి అనుటకు విశ్వాసం అనేది ఒక రుజువు వంటిది. తెలుగు బైబిల్లో అయితే రుజువు వంటిది అనే రాయబడింది. సో విశ్వాసము అదృశ్యమైన దాన్ని దృశ్యమైనదిగా చూస్తుంది. విశ్వాసము భవిష్యత్తులో ఉన్నదాన్ని ప్రస్తుతం ఉన్నట్టు ఎంచుతుంది. ఎందుకంటే విశ్వాసము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. మీరు తర్వాత లూకా 1:45 చదువుకోండి. అక్కడ దేవుని వాక్యమును బట్టి చాలా శ్రేష్టమైనటువంటి మాట ఒకటి రాయబడి ఉంటుంది. ఏ మాటలైతే దేవుడు పలుకుతాడో, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ప్రభు ఆమెకు ఏవైతే చెప్పాడో ఆ మాటలన్నీ కూడా సిద్ధిస్తాయి కనుక నమ్మింది, అండ్ ఆమె ధన్యురాలైంది. అపోస్తలుల కార్యములు 27-25లో నేను పోయిన వారము ముందు మాటలో చెప్పాను. పౌలు భక్తుడికి దేవుడు దూత ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చాడు, నీవు నీతో ఉన్నవారు ఎవరు నశించరు. కనుక పౌలు బాహాటంగా, ధైర్యంగా, పూర్ణ కాన్ఫిడెన్స్తో చెప్పాడు, మేమందరం బ్రతుకుంటాం, ఎందుకంటే నా దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, ఆయన చెప్పినట్టు ఆయన చేస్తాడు. అండ్ రోమా 4వ అధ్యాయంలో 20-21 వచనాల్లో శ్రేష్టమైనటువంటి మాటలు మన కొరకు రాయబడ్డాయి. అక్కడ అబ్రహాము యొక్క జీవితంలో అతడు ఉన్నటువంటి దశలో ఏ రకంగా అతడు ప్రవర్తించాడు, విశ్వాసం చూపించాడు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. సో తర్వాత మనం ధ్యానిస్తాం. సో ఈ రకంగా విశ్వాసమును గూర్చినటువంటి మాట దేవుడు వారికి ఇచ్చినప్పుడు వారు దాన్ని పట్టుకొని వారు బ్రతికారు. సో ఒక ఆయన అంటాడు, ఫెయిత్ ఈజ్ టు బిలీవ్ వాట్ వీ డు నాట్ సీ అండ్ ద రివార్డ్ ఆఫ్ దిస్ ఫెయిత్ ఈజ్ టు సీ వాట్ వీ బిలీవ్. విశ్వాసం అంటే మనము చూడనివి ఉన్నవి అన్నట్టు నమ్ముట, అండ్ మనము ఏవైతే ఉన్నవి అన్నట్టు నమ్మావో వాటిని చూచుటయే విశ్వాసం యొక్క ప్రతిఫలం. సో ఇక్కడ ఈయన మన శరీరానికి సంబంధించినటువంటి సెన్సెస్కి సంబంధించినటువంటి పంచేంద్రియాలకు సంబంధించినటువంటి భాషను వాడాడు. అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించనివి, అంటే కంటికి కనిపించేవి ఉన్నాయి, కంటికి కనిపించనివి ఉన్నాయి. విశ్వాసం ఏంటి? కంటికి కనిపించేది కాదు, కంటికి కనిపించనిది. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, మేము విశ్వాసముతో నడుచుకుంటాం, వెలిచూపుతో కాదు. అందుకనే ప్రభు అయిన యేసు చెప్పాడు, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. అఫ్కోర్స్ కొన్నింటిని దేవుడు తన సాక్షులకు, ఐ విట్నెసెస్కి చూపించాడు, వారు వాటి గురించి బైబిల్లో రాశారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ విశ్వాసం గురించి ఈ భాగంలో, ఈ వచనంలో చెప్పబడింది ఏంటంటే చూడకుండానే నమ్మడం. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని ప్రపంచంలో చాలామంది అంటుంటారు, చూస్తేనే నమ్ముట. కొంతమంది అంటుంటారు కదా, ఏది నాకు చూపించు, షో మీ దెన్ ఐ విల్ బిలీవ్. నువ్వు నాకు చూపిస్తే నేను నమ్ముతా, చూపించకుండా నువ్వు చెప్తే నేను నమ్మా. సో వాళ్ళని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ బైబిల్ చెప్పేది ఏంటంటే అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు విశ్వాసం. మనం పరలోకం గురించి మాట్లాడినప్పుడు చాలామంది అంటుంటారు, పరలోకాన్ని ఎవడైనా చూశాడా, నరకాన్ని ఎవడైనా చూశాడా? నో, చూడాల్సిన అవసరం లేదు. పరలోకం ఉంది, నరకం ఉందని దేవుడి వాక్యంలో దేవుడు చెప్పాడు కనుక దాన్ని మనం నమ్ముతాం.
ఈ రోజున కరోనా కొత్త వేరియంట్ వచ్చింది, B1617, చాలా డబుల్ మ్యూటెంట్, ఇంకా చాలా రకాలు చెప్తున్నారు. మన దేశంలో 138 కోట్ల మందిలో ప్రతి ఒక్కరు పోయి చూశారు. దాన్ని ఎక్కడ చూసావు? మన దేశంలో ఉన్నటువంటి వైరాలజిస్టులు, ఇమ్యునాలజిస్టులు, ఎపిడిమాలజిస్టులు, ఇంకెంతమంది జిస్టులు ఉన్నారో దాంట్లోనే అందరు చూడలేదు దాన్ని. కొందరు ఎక్కడో చూశారు, ఉంది అని రాశారు, అది యొక్క డాక్యుమెంట్ వచ్చింది, అందరు నమ్మేస్తున్నారు. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చెప్పుకుంటున్నారు ఇండియాలో ఉన్నటువంటి B1617 అనేటువంటిది చాలా డేంజరస్గా ఉంది, రకరకాలుగా వారికి ఇబ్బందులు కలబడుతోంది. చూసామా? చూడలేదు. చూడకుండానే నమ్ముతున్నాం కదా. మరి ఇక్కడేమో చూడకుండా నమ్ముతున్నాం. కరోనా వైరస్ని మనం చూసామా? చూడలేదు. కానీ చూడకుండానే ఇంతమందికి ఎఫెక్ట్ అవుతుంది కనుక నమ్ముతున్నాం. మరి హెబ్రీ 11లో ఇంతమందిని అది విశ్వాసం ఎఫెక్ట్ చేసింది కనుక మనం నమ్మాలి. ఇదందరూ కూడా చారిత్రాత్మకంగా ఉన్నవారే కదా. సో మీరు లాజికల్గా, థియోలాజికల్గా ఆలోచిస్తే చాలా గంభీరమైనటువంటి ఆధారం దేవుడు చెప్పినటువంటి మాట ద్వారా మనకు కల్పించబడుతోంది. హెబ్రీ 11:27లో మీరు చూస్తే అతడు అంటే ఈయన మోషే, విశ్వాసమును బట్టి మోషే అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అని రాయబడింది. సో ఇదే విషయాన్ని ఇక్కడ మనకు ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాడు. విశ్వాసమును బట్టి మోషే అదృశ్యుడైన వానిని, ఎన్నడూ ఆయన దేవుణ్ణి చూడలేదు, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి చూడలేదు, కానీ విశ్వాసముతో ఆయన ఉన్నట్టుగానే నమ్మాడు. కనుకనే సరైన నిర్ణయాలు చేశాడు, సరైన రీతిలో బ్రతుకులో నడుచుకున్నాడు. కనుక ఇది విశ్వాసం అన్నమాట. దేవుని మాట మనకొక బండ వంటిది, ఫౌండేషన్ వంటిది. మనకు మత్తయి 7వ అధ్యాయం ముగింపులో యేసుప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడు బుద్ధిమంతుని పోలి ఉన్నవాడు, వాడు బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడు. పెద్ద వరద, తుఫాను అన్నీ వచ్చినప్పుడు, దెబ్బ కొట్టినప్పుడు అది పడకుండా నిలబడి ఉంటుంది. సో విశ్వాసముతో మనం నిలబడతాం. వివేక శూన్యులు అండ్ విశ్వాసహీనులు నట్టేట మునిగి నాశనం అయిపోతారు. నౌ ఫాల్స్ ఫెయిత్ అంటే అబద్ధపు విశ్వాసం ఏంటి? అది దాని మీద అదే ఆధారపడుతుంది, దేవుడి వాక్యం కాకుండా మరొక దాన్ని ఆధారంగా చేసుకుంటుంది. అండ్ దేవుడి వాక్యాన్ని కూడా తప్పుగా అర్థం చెప్పుకొని దాన్ని ఆధారం చేసుకుంటుంది. అండ్ ఈ రోజున ఫెయిత్ మూమెంట్ అనేది, వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అనేది క్రైస్తవ్యం పేరుతో, క్రైస్తవ్యం ముసుగులో ఉన్నటువంటి అబద్ధ బోధ గుంపు అది విశ్వాసంలో విశ్వాసం గురించి నేర్పి నడిపించే ప్రయత్నం చేస్తుంది, కానీ దేవుడి వాక్యంలో విశ్వాసం గురించి కాదు. ఒకవేళ అక్కడెక్కడ వచనాలు వాడినా, వాక్య భాగాలు మనకు చెప్పినా, అది కూడా వాక్యమును వక్రీకరించి అదొక ఫేక్ ఫెయిత్. ఎందుకంటే దట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ట్విస్టెడ్ స్క్రిప్చర్. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ విశ్వాసం, నా విశ్వాసం ప్రశస్తమైనది, అది ప్రభావము గలదిగా ఉండాలంటే అది ప్రభు మీద, ప్రభు వాక్యం మీదే ఆధారపడి ఉండాలి. బైబిల్ చెప్తోంది ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 8వ వచనం, విశ్వాసం ఒక వరం, ఫెయిత్ ఈజ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఒక భక్తుడు అన్నాడు, గాలి ఒక వరం, కానీ దాన్ని మనం పీల్చుకోకపోతే అది మనకు అందదు. రొట్టె ఒక వరం, కానీ దాన్ని మనం తినకపోతే అది మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. నీరు ఒక వరం, దాన్ని మనం తాక్కపోతే అది మనల్ని తాజాగా, బలంగా ఉంచదు, దప్పిక తీర్చదు. అలాగే విశ్వాసం ఒక వరం, దాన్ని మనము తీసుకోవాలి. ఏ రకంగా తీసుకుంటాం? ఫీలింగ్ని బట్టి కాదు, ఫ్యాక్ట్. కాగా వినుట ద్వారా విశ్వాసం కలుగును, క్రీస్తుని గుర్చినటువంటి మాట వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. సో యేసు ప్రభు యొక్క మాటలు, దేవుని మాటలు మనం విన్నప్పుడు, వాటిని మనము నమ్మినప్పుడు, అంగీకరించినప్పుడు, వాటిని మనము దేవుని మాటగా మనం తీసుకున్నప్పుడు, వాటి మీద మన యొక్క హృదయంతో మనము గట్టిగా పెనవేసుకున్నప్పుడు, అప్పుడు మనము నిజమైనటువంటి విశ్వాసమును అనుభవించగలిగిన వారముగా ఉంటాం. సో విశ్వాసం ఈ మాటల ప్రకారం మీరు చెప్పాల్సి వస్తే, ఇట్ ఈస్ ట్రస్టింగ్ గాడ్ బిఫోర్ యు సీ హిమ్. దేవుణ్ణి చూడక మునుపే ఆయన్ని నీవు నమ్ముట. ఇట్ ఈస్ మేకింగ్ ది ఇంపాసిబుల్ బికమ్ పాసిబుల్. అసాధ్యమైన వాటిని సుసాధ్యముగా విశ్వాసముతో చేసుకొనుట. ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ గాడ్స్ వర్డ్ వితౌట్ ఎ డౌట్. సందేహము లేకుండా దేవుని వాక్యమును కంప్లీట్గా అంగీకరించుట. వర్షం పడి వరద రాకముందే, జలప్రలయం తలెత్తక మునుపే ఓడను కట్టుకొనుట నిజమైన విశ్వాసం. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీలుస్తాడు అని నమ్మకముతో కాలు పెట్టుట విశ్వాసం. అంత మాత్రమే కాదు, 7 సార్లు ప్రదక్షిణలు చేస్తే 7 రోజుల తర్వాత ఎరికో గోడలు కుప్పకూలిపోతాయి అని
ఆ రకంగా అందరూ నవ్వుతూ ఎగతాళి చేస్తున్నా కూడా ప్రదక్షిణాలు చేయుట విశ్వాసం. రా అని పిలవగానే నీటి మీద నడిచి ముందుకు సముద్రం మీద వెళ్ళిపోవుట విశ్వాసం. ఇది విశ్వాసం, ఇది బైబిల్ విశ్వాసం. ఈ రకంగా మనం ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు, ఫెయిత్ ఎనేబుల్స్ ద బిలీవింగ్ సోల్ టు ట్రీట్ ద ఫ్యూచర్ యాజ్ ప్రెజెంట్ అండ్ ది ఇన్విజిబుల్ యాజ్ సీన్. భవిష్యత్తును ప్రస్తుతముగా అండ్ అదృశ్యమైన దాన్ని దృశ్యమైనదిగా విశ్వాసము ఎంచుతుంది. అండ్ ఆ రకంగా ఒక భక్తుడిని విశ్వాసం ఉంచుతుంది. సో విశ్వాసం ప్రశ్నలు వేయదు, విశ్వాసం సాకులు చెప్పదు, విశ్వాసము కంప్లీట్గా దేవుడి మీద ఆనుకుంటుంది, తన బరువు అంతటిని మోపుతుంది. లూయి బెర్కాఫ్ అనేటువంటి ఒక థియోలోజియన్ విశ్వాసానికి ఉన్నటువంటి 3 మూల విషయాల గురించి తన థియాలజీలో ఆయన పేర్కొన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే నోటీటియా. లాటిన్ భాషలో నోటీటియా అంటే అన్ ఇంటెలెక్చువల్ ఎలిమెంట్. ఇది మానసికంగా మనకుండేటువంటి ఒక అంశం. అ పాజిటివ్ రికగ్నిషన్ ఆఫ్ ద ట్రూత్, సత్యమును సానుకూలంగా గుర్తించుట. రెండవది ఎసెన్సియస్, ఇది మన యొక్క ఇమోషనల్ ఎలిమెంట్, మన భావోద్రేకాలకు సంబంధించినటువంటి అంశం. అ డీప్ కన్విక్షన్ ఆఫ్ ద ట్రూత్, సత్యము పట్ల ప్రగాఢమైన నమ్మకమును కలిగి ఉండుట. మూడవది ఫిడూషియా అంటే అ వొలిషనల్ ఎలిమెంట్, ఇది మన చిత్తమునకు నిర్ణయం చేసేటువంటి ఆ లక్షణానికి సంబంధించినటువంటి అంశం. అ పర్సనల్ ట్రస్ట్ ఇన్ క్రైస్ట్ as సేవియర్ అండ్ లార్డ్, ఇంక్లూడింగ్ అ సరెండర్ టు క్రైస్ట్. సో యేసు ప్రభువని, దేవుడని, రక్షకుడని ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఆయన యందు వ్యక్తిగత విశ్వాసమును కలిగి ఉండుట. సో విశ్వాసంలో ఈ 3 ఎలిమెంట్స్ ఉంటాయి: ఇంటలెక్చువల్ ఎలిమెంట్, ఇమోషనల్ ఎలిమెంట్, వొలిషనల్ ఎలిమెంట్. చాలామందికి వాక్యము ఇక్కడికే తెలుసు, అంతే ఆగిపోయారు. మిగతా వారు ఇక్కడ తెలుసుకుని ఆ తర్వాత ఇక్కడ దాకా మనోభావాల్లో కూడా కదిలించబడతారు, ఇమోషనల్గా కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, అక్కడితో ఆగిపోయారు. కొంతమంది చిత్తము దాకా వస్తారు. సో నమ్మిన దాన్ని వారు నడకలోనికి మార్చుకుంటారు, నిర్ణయాలు దాని ప్రకారం చేస్తారు. నిత్య జీవమే కాదు, ఇక్కడ కూడా నిజమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఆ రకంగా నీవు జీవిస్తున్నావా అన్నది ప్రశ్న. తర్వాత బిలీవింగ్ ఇన్ ది అన్సీన్, చూడని వాటిని చూచినట్టు నమ్ముట అనేది మామూలు విషయం కాదు. ఒకానొక సందర్భంలో డాక్టర్ జోసెఫ్ పార్కర్ ఆయన ఒక చోట ప్రసంగం చేస్తున్నాడు, బాగా మంచు పడింది. సో ఇటు కొంతమంది కనబడుతున్నారు, మిగతా వారు కనబడట్లేదు, వెనకాల ఉన్నటువంటి చెట్లు కనబడట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఆయన అనుకున్నాడు అనుకోండి, నాకు చెట్లు కనబడట్లేదు కనుక చెట్లు లేవు అని, అది ఎంత మూర్ఖత్వం. చిన్న పిల్లవాడికి ఆయన చెప్పాడు అనుకోండి, ఇక్కడ నాకు చెట్లు కనపడట్లేదు కనుక చెట్లు లేవు, ఎందుకు అంటే ఈ మంచు అడ్డం వచ్చింది. పిల్లవాడు నవ్వుతాడు, మంచు అడ్డం వచ్చినంత మాత్రాన చెట్లు కనబడినంత మాత్రాన చెట్లు లేవంటే అది అంతా అవివేకం అని. కానీ ఈ రోజున చాలామంది ఏమంటున్నారు, మేము చూడలేదు, మాకు కనబడట్లేదు, దేవుడు మాకు కనబడలేదు, దేవుడిని మేము ఎప్పుడు చూడలేదు, పరలోకం మేము ఎప్పుడు చూడలేదు, పరలోకం మాకు ఎప్పుడు కనపడలేదు కనుక మేము నమ్మము అంటే ఆ పిల్లవాడు నవ్వినట్టే ప్రతి ఒక్కరు నవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మంచు, ఈ యొక్క ఫాగ్ ఉండి అవతల ఉన్నటువంటి చెట్లు కనబడనంత మాత్రాన అవి లేకుండా వారు లేకుండా పోరు కదా. సో అలాగే ఫెయిత్ అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఒక గొప్ప సాదృశ్యమై ఉంది. సో యోహాను సువార్త 3వ అధ్యాయంలో 36వ వచనాన్ని మీరు తర్వాత ధ్యానించుకోండి. అక్కడ ఒక అంశమును నేను మీ దృష్టికి తీసుకుని వచ్చి వెళ్ళిపోతాను. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. బైబిల్ ఏం చెప్తోంది? యేసుక్రీస్తు అను దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. సో దీన్ని బట్టి ఒక స్కాలర్ ఏమని రాశాడు? ఆయన అంటాడు, బిలీవ్ ఇన్ ద సన్ టు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. కుమారుల్లో విశ్వాసం ఉంటే నిత్య జీవం ఉంటుంది, అది ప్రెజెంట్ పొజిషన్ మనకి అందుబాటులోకి వచ్చినటువంటిది. కానీ ఎవడైతే హీ హూ డస్ నాట్ obey the son shall not see life. ఎవడైతే దేవుని కుమారుడికి విధేయత చూపడో వాడు జీవాన్ని చూడడు. అంటే అర్థం ఏంటి? టు డిస్బిలీవ్ క్రైస్ట్ ఈజ్ టు డిసొబే క్రైస్ట్. యేసును నమ్మకపోవడము యేసుకు అవిధేయత చూపడం. అండ్ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్ టు ఒబే క్రైస్ట్. యేసును నమ్ముట అంటే యేసుకు విధేయత చూపుట. సో నేను నమ్మట్లేదు అంటే నేను దేవుడికి అవిధేయత చూపిస్తున్నాను, నేను నమ్ముతున్నాను అంటే నేను దేవుడికి విధేయతను చూపుతున్నాను. కనుక విశ్వాసం అంటే ఏంటి? మన పరిస్థితులు అండ్ మనం చేసేటువంటి పనులకు వచ్చేటువంటి పర్యావసానాలను పక్కన పెట్టి మన దేవుడి మీద ప్రగాఢ విశ్వాసముతో మనము పూర్తిగా ఆనుకోవడం.
ఆ రకంగా మనం బ్రతకడం, అది మనకు కావాల్సినటువంటి జీవన విధానం. ఇక సెకండ్ పాయింట్లోనికి వెళ్ళిపోదాం. మొదటిదే ఎక్కువ చెప్పాలి కనుక ఎక్కువ చెప్పాను. ఇక 2-3 పాయింట్లు బ్రీఫ్గా ముగించుకుందాం. సెకండ్ ఏంటి? 2వ వచనంలో మీరు గమనిస్తే, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫెయిత్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫెయిత్ 2వ పాయింట్. అంటే విశ్వాసం యొక్క వర్గీకరణ. విశ్వాసం యొక్క వర్గీకరణ. ఇక్కడ విశ్వాసమును దానిని బట్టియే అని ఉంది ఇక్కడ. అంటే విశ్వాసమును బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఈ పెద్దలు ఎవరి పెద్దలు అనేది మీరు తెలుసుకోవాలంటే మీరు 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మొదటి వచనంలోనే చూస్తారు. నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అక్కడ పితరులు, ఫాదర్స్ అనుంది, ఇక్కడేమో ఎల్డర్స్, పెద్దలు అనుంది. కానీ ఇద్దరు ఒకే గుంపుకు సంబంధించినటువంటి వారు. ఈ పెద్దలతో, ఈ పితరులతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన యొక్క మాటను బట్టి విశ్వాసమును పొంది వారు ఆ విశ్వాసానికి విధేయులై దాని ప్రకారం వారు జీవించారు. అండ్ ఆ పెద్దల యొక్క జాబితాలో ఇక్కడ కొంతమంది గొప్ప పెద్దలు, అంటే ఆ యొక్క పితరులు ఈ 11వ అధ్యాయంలో మనకు కనబడతారు. అండ్ హేబేలు నుండి ఆయన మొదలు పెడతాడు. ఆ తర్వాత చాలామంది గురించి ఆయన మనకు తెలియజేస్తాడు. ఆ చాలామందిలో మనకు పెద్దలు, పితరులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఇతరులు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. టెస్టిమోనీస్ ఆఫ్ ఫెయిత్ అంటే వీరి యొక్క విశ్వాసపు సాక్ష్యములను ఇక్కడ చూస్తాం. అండ్ ట్రయమ్స్ ఆఫ్ ఫెయిత్, వీరి విశ్వాసపు విజయములను ఇక్కడ చూస్తాం. అంత మాత్రమే కాదు, ట్రోఫీస్ ఆఫ్ ఫెయిత్, వీరి యొక్క విశ్వాసం ద్వారా వీరు సంపాదించుకున్నటువంటి పతాకములను కూడా మనం ఇక్కడ చూస్తాం. అఫ్కోర్స్ వీరిలో అందరికీ వాగ్దానములు చేయబడిన అందరూ వాటిని పొందుకోలేదు. అది 13వ వచనంలో ఉంది. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి అని రాయబడింది. అక్కడికి వచ్చినప్పుడు దాని గురించి మనం ధ్యానిద్దాం. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వీరికి ఒక సాక్ష్యము కలిగింది. సాక్ష్యము అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సాక్ష్యము, మంచి సాక్ష్యము అన్నది ఈ పితరులకు, ఈ పెద్దలకు కలిగింది. మామూలుగా అందరికీ ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది. మంచి సాక్ష్యము, చెడ్డ సాక్ష్యము అండ్ ఘోరమైనటువంటి సాక్ష్యం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఏదో ఒక సాక్ష్యము అతడి ఆలోచన, అతని జీవన ఆచరణ విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఫలానా వాడు మంచివాడు, ఫలానా వాడు చెడ్డవాడు, ఫలానా వాడు దుర్మార్గుడు, ఫలానా వాడు దేవుడు అని లోకం మాట్లాడుతూ ఉంటుంది. సో సాక్ష్యం ఉంటుంది. అయితే ఒక గొప్ప సాక్ష్యాన్ని కొంతమందే పొందుతారు, మంచి సాక్ష్యాన్ని కొంతమందే పొందుతారు. ప్రతి ఒక్కడికి ఏదో రకమైనటువంటి సాక్ష్యం ఉంటుంది. ఇక్కడ వీరికి సాక్ష్యం ఉంది. ఒక ఇంగ్లీష్ వర్షన్లో ఏమని ఉంటుందంటే, ఈ ఎల్డర్స్ హ్యాడ్ అ గుడ్ టెస్టిమనీ, గుడ్ రిపోర్ట్, వారి గురించి మంచి వార్త, మంచి సాక్ష్యము ఇవ్వబడింది. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నీకు, నీ క్రైస్తవ సంఘంలో, నీ క్రైస్తవ సమాజంలో, నీ కుటుంబంలో, నీకు తెలిసినటువంటి వారి మధ్యలో ఎంతో మంచి విశ్వాసి అనేటువంటి మంచి సాక్ష్యం ఉందా? మంచి విశ్వాసురాలు అనేటువంటి మంచి సాక్ష్యం ఉందా? వారు ప్రతిదీ వాక్యమును బట్టే బ్రతుకుతారు. ఎందుకంటే వారు వాక్యములో ఉన్నంత విశ్వాసం కదా ఏ వ్యక్తిలో, ఏ వ్యవస్థలో, ఏ విషయంలో, ఏ వ్యవహారంలో, ఏ విధానంలో, ఏ వస్తువులో వారు పెట్టరు అనేటువంటి సాక్ష్యం నీకుందా? లేకపోతే మరి విశ్వాసి అని ఎందుకు పిలుచుకుంటున్నావు? విశ్వాసి అని ఎందుకు పిలిపించుకుంటున్నావు? బిలీవర్కి బిలీఫ్ యొక్క బిహేవియర్ లేకపోతే బిలీవర్ ఎట్లా అవుతాడు? ఈరోజున చాలామంది డౌటర్స్, చాలామంది మరి అన్బిలీవర్స్ బిలీవర్స్ కేటగిరీలో పెట్టబడి వారి యొక్క జీవితము చెడ్డదిగా ఉన్న, వారి యొక్క పెదవులు, వారి యొక్క పలుకులు మాత్రం మేము గొప్ప విశ్వాసులము అన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాయి. అది ఒక అపవిత్రమైనటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ పేర్కొనబడినటువంటి పెద్దల గురించే మీరు ఆలోచిస్తే, వారి తలాంతులు కావచ్చు, వారి వరాలు కావచ్చు, వారు చేసినటువంటి గొప్ప అభ్యాసాలు, విన్యాసాలు కావచ్చు, వారి జ్ఞానము, బలము, లేకపోతే వారి ధనము, వారికి వచ్చిన పేరు ప్రతిష్టలు, లేకపోతే వారికి ఉన్నటువంటి సౌందర్యం కావచ్చు, ఇవి ఏవి కూడా ఇక్కడ మనకు కనపడట్లేదు. వారికి వచ్చిన సాక్ష్యము విశ్వాసమును బట్టి వారికి వచ్చింది. అందుకనే వీరి పేర్లు ప్రపంచంలో మనకి పెద్దగా కనిపించవు. అబ్రహాము గురించి, లేకపోతే మరి నోవహు గురించి, లేకపోతే హానోకు గురించి, లేకపోతే
మోషే గురించి మనకు వరల్డ్లో పెద్ద మాన్యుమెంట్స్ కనిపించవు, పెద్ద పెద్ద మరి వీరి గురించి జ్ఞాపకార్థాలుగా చిహ్నాలు మనకు కనిపించవు. ఎందుకంటే ప్రపంచం విశ్వాసానికి విలువనివ్వదు. ప్రపంచం దేనికి విలువనిస్తుంది? అధికారానికి, శక్తికి, సామర్థ్యానికి, ధనానికి, పేరు ప్రతిష్టలకు, లోక సంబంధమైనటువంటి ప్రఖ్యాతికి అండ్ ఘనతకు పేరునిస్తుంది. కనుక అబ్రహామును, లేకపోతే దావీదును, దానియేలును, యోసేపును, లేకపోతే యెషయాను వారు పెద్దగా ఎంచలేదు, వారిని వారు పట్టించుకోలేదు. సో లోకంలో ఎలా వీరిని ఎంచారో మనకు తెలుసు, కానీ దేవుడి ఎదుట వీరు మంచి సాక్ష్యమును పొందిన వారు. నాకు ఇంకా గుర్తుంది, 10 ఏళ్ల క్రితం 2011లో ఇంగ్లాండ్కి వెళ్ళాను, లండన్లో కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి. ఆ టైంలో వెస్ట్ మిన్స్టర్ యాబీకి నేను వెళ్ళాను. ఇంతకుముందే చెప్పాను కదా, అక్కడ 3,000 మంది బ్రిటన్స్ ఉంటారు, వారిని పాతిపెట్టిన స్థలం అని. సో వెస్ట్ మిన్స్టర్ యాబీకి వెళ్ళినప్పుడు రాజుల సమాధులు చూశాను, గనుల సమాధులు చూశాను, కానీ నేను అక్కడికి వెళ్ళింది ఒక ఆయన సమాధిని చూడడానికి. ఆయన డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిషనరీ, ఆఫ్రికాలో దేవుడి సేవను ప్రకటించినటువంటి, సేవ చేసినటువంటి, సువార్తను ప్రకటించినటువంటి మిషనరీ. డేవిడ్ లివింగ్స్టన్ సమాధి చాలా కష్టపడిన తర్వాత నేను అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరిని అడిగి వారు వచ్చి వెతికి అప్పుడు కానీ నాకు చూపిస్తే కనపడలేదు. సో లివింగ్స్టన్ సమాధి నేను దొరకపుచ్చుకునే సమయానికి 45 మినిట్స్ పట్టింది. అండ్ చాలా సాదా సీదా స్థలంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అందరికన్నా గొప్ప భక్తుడు, దేవుని ప్రియుడు, ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనంత గొప్ప మేలు చేసినటువంటి దైవజనుడు మిషనరీ లివింగ్స్టన్ సమాధి ఎక్కడుందో తెలియదు. అక్కడ అందరూ మనుషులు నడుస్తున్నారు, కాళ్ళ కింద ఆ యొక్క ఫ్లోర్లో ఆయన సమాధి కలిసిపోయింది. కానీ ఈ యొక్క వెధవలు, వేషధారులు, వ్యభిచారులు, ఇతరుల సొమ్మును దోచుకొని విర్రవెగినటువంటి గనులుగా పేరుగాంచిన వారి సమాధులు ప్రత్యేకించబడి కట్టబడ్డాయి. అది ప్రపంచం అండి. అండ్ ఇది ప్రభులో ఉన్నవారికి ప్రభు చేసేటువంటి మేలు. సో వీరందరూ కూడా దేవుడి చేత ఆమోదించబడ్డారు. లోకంలో వీరు ఎగతాళి చేయబడిన దేవుడి చేత వీరు ఘనపరచబడ్డారు. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటుంది అసాధ్యం. ఏమి లేకపోయినా పర్వాలేదు, దేవుడిని కలిగి ఉండొచ్చు. విశ్వాసం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని కలిగి ఉండలేం. జేసీ రైల్ అనేటువంటి భక్తుడు అందుకనే ఏమంటాడంటే, మోషే గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, దేవుడితో నడిచినప్పుడు ఒక మనిషి ఎంత నమ్ముతాడో అంత మట్టుకే నడవగలడు, అంతకు మించి నడవలేడు. జాగ్రత్తగా వినండి, దేవుడితో నడిచినప్పుడు ఒక మనిషి దేవుడి మీద ఎంత నమ్మకాన్ని కలిగి ఉంటాడో అంత మట్టుకే నడవగలడు, అంతకు మించి నడవలేడు. అతని యొక్క జీవితము అతని యొక్క విశ్వాస పరిమాణము మీద ఆధారపడుంటుంది. అతని సమాధానము, అతని యొక్క సహనము, అతని యొక్క ధైర్యము, అతని యొక్క ఆసక్తి, అతని యొక్క కార్యకలాపాలు అన్నీ కూడా అతని విశ్వాసం ప్రకారమే ఉంటుంది, అకార్డింగ్ టు హిస్ ఫెయిత్. నా ఫెయిత్ ఎంత ముఖ్యమో దీన్ని బట్టి మీరు ధ్యానించండి. ఆయనే గొప్ప క్రైస్తవుల గురించి మాట్లాడాడు. జాన్ వెస్లీ గురించి, జార్జ్ విట్ఫీల్డ్ గురించి, రాబర్ట్ మరే మక్షీన్ గురించి ఆయన మాట్లాడినప్పుడు వారి విశ్వాసము చాలా ఘనమైనది, గొప్పది అని ఎంచినప్పుడు కొంతమంది ఈ రకంగా అనుకోవచ్చు, వారు ప్రార్థనా పరులు కదా, కానీ మీరు వారిని విశ్వాసం విషయమై పొగుడుతున్నారే. అప్పుడు రైల్ అంటాడు, వారు ఎందుకు అంతగా ప్రార్థన చేశారు? ఎందుకంటే వారికి అంత ఎక్కువ విశ్వాసం ఉండింది. అండ్ ఇంతకీ ప్రార్థన ఏంటి? వాట్ ఈస్ ప్రేయర్ బట్ ఫెయిత్ స్పీకింగ్ టు గాడ్? ప్రార్థన అంటే విశ్వాసము దేవుడితో సంభాషించుట. కొంతమంది అనొచ్చు, వారు చాలా కష్టపడ్డారు, వారు చాలా క్రమశిక్షణతో ఉన్నారు అన్నప్పుడు వాట్ ఈస్ క్రిస్టియన్ డిలిజెన్స్ బట్ ఫెయిత్ అట్ వర్క్? క్రైస్తవ క్రమశిక్షణ అంటే ఏంటి? విశ్వాసము కార్యములను చేయుటే కదా. ఆ తర్వాత కొంతమంది అనొచ్చు, వారికి ఉన్నంత ధైర్యం, వారికి ఉన్నంత సాహసం మరొకరికి లేరు. వాట్ ఈస్ క్రిస్టియన్ బోల్డ్నెస్? క్రైస్తవ సాహసం అంటే ఏంటి? బట్ ఫెయిత్ ఆనెస్ట్లీ డూయింగ్ ఇట్స్ డ్యూటీ. విశ్వాసం నిజాయితీతో తన పనిని తాను చేసుకుంటూ పోవడమే కదా. సో వీరందరూ దేవుడికి ఇష్టలుగా, ఇతరులకు మేలుకరమైనటువంటి సహచరులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసమే. సో జేసీ రైల్ అంటాడు, ఫెయిత్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఎ రియల్ క్రిస్టియన్స్ క్యారెక్టర్. ఒక నిజమైన క్రైస్తవుని యొక్క శీలానికి విశ్వాసమే వేరు. అండ్ లెట్ యువర్ రూట్ బి రైట్ అండ్ యువర్ ఫ్రూట్ విల్ సూన్ అబౌండ్. నీ యొక్క వేరును సరిగ్గా ఉంచుకో, అప్పుడు నీ యొక్క ఫలము త్వరగా వృద్ధిలోనికి వస్తుంది. యువర్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ విల్ ఆల్వేస్ బి అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. నీ ఆత్మీయ అభివృద్ధి ఎల్లప్పుడూ నీ విశ్వాసమును బట్టే ఉంటుంది. కనుక విశ్వాసముతో ఎలా ఉన్నావు?
విశ్వాసంతో ఎలా ఉన్నామన్నది చూసుకుందాం. అమెరికన్ ప్రీచర్ హ్యారీ ఎమర్సన్ ఫాస్డిక్ అందుకే అంటాడు, నీరో ఒకప్పుడు అపోస్తులైనటువంటి పౌలును ఎగతాళి చేసి ఖండించి మరణానికి అప్పగించాడు. కానీ 2000 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం, అనేక ఏళ్లుగా మనం చూసేది ఏంటంటే ప్రపంచంలో చాలామంది వారి కుమారులకు పౌలు అని పేరు పెట్టుకుంటారు అండ్ వారి కుక్కలను నీరు అని పిలుస్తారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం వ్యక్తులను ఏ రకంగా ఎల్లకాలం నిలబెడుతుందో దాన్ని బట్టి మీరు గ్రహించవచ్చు. ఒక ఆయన ఫ్యాలసీ సరౌండింగ్ ఫెయిత్ గురించి ఒక ఆర్టికల్ రాశాడు. అంటే విశ్వాసానికి చుట్టూ ఉన్నటువంటి లేక దాన్ని చుట్టుముట్టినటువంటి కొన్ని పొరపాట్లు లేకపోతే ఘోరమైనటువంటి తప్పిదాల గురించి మాట్లాడాడు. ప్రపంచంలో 3 రకాలుగా మనకి ఇవి కనపడతాయి. ఒకటి, ఫెయిత్ ఈజ్ నాట్ ఎ బ్లైండ్ లీప్. కొంతమంది అంటుంటారు చూడండి, విశ్వాస జీవితము విశ్వాసంతో బ్రతుకుతున్నాడు అంటే వాడు ఒక మూర్ఖుడు, విశ్వాసంతో వాడు అంధకారంలోనికి కాలు పెట్టేశాడు, వాడు గుడ్డివాడైపోయాడు, వాడు నడుచుకుంటున్నాడు అని వారు మనల్ని ఎగతాళి చేస్తుంటారు. ఏంట్రా విశ్వాసం అంటాం, విశ్వాసం ఉంటే ఎలా బతుకుతాం లోకంలో అని అంటుంటారు. సో ఈ భక్తుడు అంటాడు, ఎప్పుడైతే నిజమైనటువంటి విశ్వాసము దేవుని వాగ్దానములను జీవితానికి ఆధారం చేసుకుంటుందో అప్పుడు ఈ రకంగా ఆ విశ్వాసం ఉంటాడు. దేవుడు అంటాడు, నేను నిన్ను నడిపిస్తాను, ఆ విశ్వాసం అంటాడు నేను నిన్ను వెంబడిస్తాను. దేవుడు అంటాడు, నేను నిన్ను పోషిస్తాను, ఆ విశ్వాసి అంటాడు నేను నువ్వు పెట్టింది భుజిస్తాను. దేవుడు అంటాడు, నేను నీ అవసరాన్ని తీరుస్తాను, ఆ విశ్వాసి అంటాడు ఆమేన్, అవునుగాక. సో ఇది విశ్వాసులకు ఉన్నటువంటి జీవన విధానం. వారు గుడ్డి విశ్వాసములో నడుచుటలేదు. రెండవది, ఫెయిత్ ఈజ్ నాట్ ఎ బ్లాంక్ చెక్. అంటే విశ్వాసం అనేది ఒక ఖాళీ ఏమి రాయబడకుండా ఇవ్వబడినటువంటి చెక్ కాదు. ఇప్పుడు ప్రాస్పరిటీ గాస్పల్, హెల్త్ అండ్ వెల్త్ గాస్పల్, లేకపోతే నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్ అనేటువంటి ఫిలాసఫీ సంఘంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మటుకు జొరబడి వచ్చేసింది అండ్ చాలా చాలా నష్టాన్ని, నిత్య నాశనాన్ని కల్పిస్తోంది. సో ఇక్కడ వారు ఏమంటారంటే, నీవు విశ్వాసంలో విశ్వాసం ఉంచు, నీకేం కావాలో దాన్ని కోరుకో, దాన్ని నీవు ఆజ్ఞాపించు, అది నీకు వచ్చి నీ వాడిలో పడుతుంది, దాన్ని నీవు తీసుకో, దాన్ని నీవు అనుభవించు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజం చెప్పాలంటే చాలా దేశాల్లో ఈ అబద్ధపు బోధ చేత చాలామంది అఘాయిత్యాల పాలైపోయారు. దీన్ని నమ్ముకొని దీన్ని చెప్పినటువంటి వారికి డబ్బులు ఇచ్చి వారు నిండా మునిగిపోయారు. అండ్ ఫెయిత్ అనేది ఈజ్ నాట్ ఎ బ్లాంక్ చెక్. అదొక ఖాళీ రాయబడినటువంటి చెక్ కాదు. దాన్ని తీసుకుపోయి క్యాష్ చేసుకోవడానికి మనకు బ్యాంకుల్లో క్యాష్ లేదు. దేవుడు ఒక జీనీ కాదు, అంటే ఆయన ఒక అల్లాద్దీన్ కా చెరాగ్, అంటే అల్లాద్దీన్ యొక్క అద్భుత దీపం కాదు, లేకపోతే గిఫ్ట్లు ఇచ్చే శాంటా క్లాజ్ కాదు. ఆయన ఎలా పడితే అలా నీవు నీ విశ్వాసమును బట్టి శాసించి ఆజ్ఞాపించి ఆయన దగ్గర నుండి నీవు కావలసినవన్నీ పొందుకోవడానికి ఆయన నీకు పరలోకంలో ఉన్నటువంటి హెవెన్లీ బట్లర్ కాదు. ఇది అబద్ధం అండ్ చాలామంది దీని చేత మోసపోతున్నారు. దీన్ని మీరు నమ్మకూడదని ఆయన రాశాడు. సో ఈరోజు నేను దానికి జోడించేది ఏంటంటే, మెనీ సో కాల్డ్ ఫెయిత్ టీచర్స్, వారు ఫెయిత్ టీచర్స్ కాదు, వారు ఫెయిత్ ట్విస్టర్స్, వాళ్ళు ఫాల్స్ ఫెయిత్ టీచర్స్. సో వారి యొక్క ఫెయిత్ ఇస్ నాట్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ద బైబిల్. వారు బోధించేటువంటి విశ్వాసం బైబిల్ వాక్యానికి సంబంధించింది కాదు. ఎందుకంటే వారు అంటారు, యూ కెన్ క్రియేట్ యువర్ ఫ్యూచర్ విత్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంతో నీ భవిష్యత్తును నీవు సృష్టించుకోవచ్చు. నాన్ సెన్స్. గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్, గాడ్ ఈజ్ అవర్ కమాండర్, గాడ్ ఈజ్ అవర్ కౌన్సిలర్ అండ్ గాడ్ విల్ కంటిన్యూ టు బీ అవర్ ప్రొవైడర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో వీ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. గాడ్ అలోన్ హ్యాస్ టు గివ్ ఎవ్రీథింగ్ బై హిస్ గ్రేస్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అనవసరమైనటువంటి అపనిందలు అండ్ అన్యాయాలు అండ్ ఆయాసాలు ఉండవు. ఇంకో విషయం, ఫెయిత్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్. ఏథీస్టులు అంటుంటారు విశ్వాసం గురించి, ఒక తప్పుడు తీర్మానం చేసావు. తల్లిదండ్రులకు విశ్వాసం లేకపోతే తప్పుడు తీర్మానం అంటారు. పెళ్లి చేసుకున్నటువంటి జీవిత భాగస్వాములకు విశ్వాసం లేకపోతే నీది బ్యాడ్ చాయిస్ బై బిలీవింగ్ ఇన్ దిస్ గాడ్ హూ ఇస్ అన్సీన్, అన్నోన్ అండ్ హూ నోస్ వేర్ హీ ఈజ్ అనేటువంటి రకంగా మాట్లాడుతుంటారు. అలాంటి వారందరికీ ఒక రోజున నీవు వాక్యానుసారంగా వాగ్దానమును చేపట్టినప్పుడు వారికి దేవుడు బుద్ధిని చెప్తాడు. కనుక దాని గురించి భయపడొద్దు. ఇక ఫైనల్ పాయింట్కి వస్తే, మూడో వచనంలో హెబ్రీ 11:3లో కాంప్రహెన్షన్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసమును గ్రహించుట. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ కూడా చాలా అద్భుతంగా చాలా చాలా వివేకముతో కూడినటువంటి వాక్యమును దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. బై ఫెయిత్ అనేది
విశ్వాసమును బట్టి అనేది ఈ అధ్యాయంలో చాలాసార్లు కనబడుతుంది. 18, 19 సార్లు లెక్కను బట్టి. మరి మీరు ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో వేరువేరుగా మనకు కనబడతాయి కనుక చూసుకుంటే కనబడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే దేవుడితో సంబంధం అది విశ్వాసమును బట్టి. దేవుడి కోసం మనం జీవించుట విశ్వాసమును బట్టి, దేవుని కొరకు మనం జయించుట, కార్యములు జయించుట అంతా కూడా విశ్వాసమును బట్టి. దాంట్లోనికి మనం వెళ్ళక మునుపు, అంటే ఈ యొక్క పెద్దలు, ఈ యొక్క పరిశుద్ధులు పాత నిబంధన భక్తులను చూపించక మునుపు ప్రపంచముల గురించి ఆయన మొదట మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. సో దేవుడు సృష్టికర్త, ఆయన సమస్తమును తన యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తితో, తనకున్నటువంటి సామర్థ్యతతో సృష్టించాడు. దేవుడు సృష్టికర్త. క్రైస్తవునికి ఒక బలమైనటువంటి, ఘనమైనటువంటి, మహోన్నతమైనటువంటి సృష్టికర్త ఉన్నాడు. ఆయన కనబడని దాని నుండి కనబడే ప్రతిదీ, ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని సృష్టించాడు, ఉనికిలోనికి తీసుకుని వచ్చాడు అని ప్రభు చెప్తున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన శాస్త్రవేత్తలు, లేకపోతే రేషనలిస్టులు, వివేకవంతులుగా ఎంచబడేటువంటి వారు ఈ విషయాన్ని నమ్మరు. దేవుని యందు విశ్వాసం కలిగి వాక్యమును అనుసరించేటువంటి ప్రతి ఒక్కరు, వారెంత సామాన్యులైనా, వారికి ఏ రకంగా కూడా పెద్దగా లోకం తెలియకపోయినా వారు మాత్రం దీన్ని నింపాదిగా నమ్ముతారు. ఇది వ్యత్యాసం అన్నమాట. ఒక భక్తుడు అందుకే అంటాడు, ఏ సమయంలోని వారైనా సరే, ఏ కాలంలో, ఏ తరములోని వారైనా, ఎక్కడి వారైనా సరే, యథార్థమైనటువంటి హృదయంతో దేవుడిని వెతికితే దేవుడు తన్ను తాను కనపరుచుకుంటాడు. ఎందుకంటే విశ్వాసము ప్రశ్నలను అడుగదు, విశ్వాసము వివరణలు ఇవ్వమని కోరదు, విశ్వాసము పరిస్థితులకు భయపడదు, విశ్వాసము కేవలం దేవుడి వైపు చూస్తుంది, ఆయన చెప్పింది నమ్ముతుంది. సో సింపుల్గా బిలీవ్ చేసి ఒబే చేసేది ఫెయిత్. కనుక మనకు ప్రపంచాన్ని దేవుడు క్రియేట్ చేశాడు అంటే మనకేం ప్రాబ్లం లేదు. ఈరోజు కూడా ప్రపంచంలో మీరు చూస్తే క్రియేషనిజం అండ్ ఎవల్యూషనిజం అనే రెండు సిద్ధాంతాలు ప్రధానంగా కనపడతాయి. దేవుని సృష్టి కాదు, ఇది జీవ పరిణామ సిద్ధాంతం ద్వారా స్వంతగా ఇది ఉత్పన్నం చెందింది. దానిలో వాదనలు అండ్ ఇంకా చాలా రకాలైనటువంటి వివాదాలు జరుగుతున్నాయి. కానీ వాక్యంలోనికి వచ్చి, దేవుడి దగ్గరికి వచ్చి, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన యొక్క సృష్టి గురించి ఏం చెప్తున్నాడో తెలుసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ 3 పదములను వినియోగించారు. ఒకటి ప్రపంచములు, ఇంగ్లీష్లో వరల్డ్స్ అని ఉంటుంది, కానీ గ్రీక్ న్యూ టెస్టమెంట్లో ఎయాన్ అనేటువంటి పదాన్ని వినియోగించారు. దాని యొక్క లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ది ఏజెస్, కాలములు, లేకపోతే ఇక్కడ కింద మీరు 4 లేక యుగములు అని రాయబడింది తెలుగు బైబిల్లో కూడా. ప్రపంచముల మీద 4 అని ఉంది. యుగములు అనేటువంటి ఒక అర్థము, లేకపోతే ప్రపంచములు అని ఒక అర్థము, అది వాడబడినటువంటి సందర్భంలో ఎక్కడైతే అది రాయబడిందో దాన్ని బట్టి దాని యొక్క అర్థాన్ని పండితులు మరి ఇస్తూ వచ్చారు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ది ఎంటైర్ యూనివర్స్, మనకు కనబడేటువంటి దృశ్యమైనటువంటి పదార్థముతో కూడినటువంటి సృష్టి యావత్తు అని మనం చెప్పచ్చు. మనం ఉంటున్నటువంటి ప్రపంచం, స్పేస్, టైం, మ్యాటర్ కలిగినటువంటి ఈ లోకాన్ని దేవుడు ఏ రకంగా సృజించాడో దాని గురించి చెప్పబడింది. క్రియేషన్ యొక్క కాంప్లెక్సిటీ ఎంత గొప్పదో మనము సంవత్సరాలు చదివినా తెలుసుకున్నా మనకు అర్థం కాదు, ఎందుకంటే అది అంతుబట్టనటువంటి విషయం. కానీ ఒక చిన్న మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. డాక్టర్ కార్ల్ సేగన్ అనేటువంటి ఒక ఫేమస్ ఎస్ట్రానమర్ అండ్ ఆయన ఒక ఆథర్, చాలా పేరుగాంచినటువంటి ఖగోళ శాస్త్రవేత్త, దాంతోపాటు రచయిత. కానీ ఆయనకి దేవుని యందు, బైబిల్ వాక్యమునందు విశ్వాసము లేదు. అయినా కూడా సృష్టిని గురించి ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, ద డ్రాగన్స్ ఆఫ్ ఈడెన్ అనేటువంటి పుస్తకం. దాంట్లో క్రోమోజోమ్ యొక్క కాంప్లెక్సిటీ గురించి వివరణ ఇచ్చాడు. మనిషిలో ఉండేటువంటి డిఎన్ఏలో ఉండే క్రోమోజోమ్, దాంట్లో ఉండే ఆ యొక్క కాంప్లెక్సిటీ, అంటే దాంట్లో ఉండేటువంటి ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితిని గురించి ఆయన ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక మనిషిలో ఉన్నటువంటి ఒక సింగిల్ హ్యూమన్ క్రోమోజోమ్, దాంట్లో 20 బిలియన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 20 బిలియన్ల
బిట్ల సమాచారం ఉంటుంది. ఇప్పుడు 20 బిలియన్ బిట్ల సమాచారం అంటే మనకు సామాన్యులకు ఏ రకంగా అర్థమవుతుంది? దానికోసం ఒక విషయాన్ని వివరించి ఈ రకంగా మనకు అర్థమవడానికి ఆయన హెల్ప్ చేశాడు. ఆయన ఏమంటాడు, ఒకవేళ సామాన్యమైనటువంటి ఒక ప్రింటెడ్ పుస్తకంలో మనము రాసామనుకుందాం, 20 బిలియన్ బిట్స్ 3 బిలియన్ లెటర్స్తో సమానం, అంటే 3 బిలియన్ల అక్షరాలతో సమానం. ఒకవేళ ఒక పదములో 6 అక్షరాలు ఉంటే మరి ఒకే ఒక హ్యూమన్ క్రోమోజోమ్లో ఉన్నటువంటి ఈ యొక్క 20 బిలియన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ 500 మిలియన్ పదాలతో సమానం. ఇప్పుడు ఒక్కొక్క ప్రింటెడ్ పుస్తకంలో ఉన్నటువంటి పేజీ మీద 300 పదాలు ఉంటాయి. అప్పుడు 2 మిలియన్ పేజీలతో సమానం. 2 మిలియన్ పేజీలు అంటే 300 పదాలు ఒక కాగితం మీద పేజీ మీద ఉంటే 20 లక్షల పేజీలతో సమానం. ఇఫ్ ఎ టిపికల్ బుక్ కంటైన్స్ 500 సచ్ పేజెస్, ఒక పుస్తకంలో అలాంటివి 500 పేజీలు ఉంటే ఒక్క హ్యూమన్ క్రోమోజోమ్లో ఉండేటువంటి సమాచారం అంతా 4000 వాల్యూమ్స్లో పెట్టబడవచ్చు. ఇట్ ఈస్ క్లియర్. దాన్ని బట్టి ఒక్క హ్యూమన్ క్రోమోజోమ్లో ఇనార్మస్ లైబ్రరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ దాంతో పాటు ఇంకొక విషయం కూడా స్పష్టమైపోయింది. అదేంటంటే చాలా ఎక్స్క్యూటివ్గా మరి ఇది కన్స్ట్రక్ట్ చేయబడి ఇంట్రికేట్గా ఇది ఫంక్షన్ చేసేటట్టు దేవుడు తయారు చేశాడు. అంటే ఒక మనిషిని దేవుడు, ఒక నరుణ్ణి దేవుడు చేసినప్పుడు ఒక్క క్రోమోజోమ్లోనే 20 బిలియన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టి ఇన్ని క్రోమోజోమ్స్తో మనల్ని తయారు చేశాడు అంటే అది అంత విస్ఫోటకమైనటువంటి విషయం, ఎక్స్ప్లాజివ్ థింగ్ ఈవెన్ టు కాంప్రిహెండ్. సో అంత గొప్ప విషయాన్ని మేధావులకు, శాస్త్రవేత్తలకు, తత్వవేత్తలకు అండ్ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారికి అర్థం కాని విషయాలు వాక్యం ద్వారా విశ్వాసమునిచ్చి చాలా సామాన్యమైనటువంటి తన విధేయులకు దేవుడు అర్థమవులాగున చేస్తున్నాడు. సో ప్రపంచములను దేవుని వాక్యము ద్వారా ఆయన నిర్మించాడు. ఇప్పుడు నిర్మాణమైనవి అనేటువంటి పదం ఉంది. అక్కడ ఫ్రేమ్డ్ లేకపోతే కటార్టిజో అనేటువంటి దాని యొక్క అర్థం ఏంటంటే టు మేక్ ఫిట్, దాన్ని సమకూర్చి పట్టునట్లు చేయుట, దానికి కావలసినటువంటి దాన్ని సమకూర్చుట అండ్ దాన్ని సిద్ధపరచుట. సో అన్ని సమయాల్లో మనం చూసేది ఏంటంటే దేవుడు ఏ రకంగా ఈ యొక్క సృష్టిని చేశాడో దాన్ని వాక్యం ద్వారా ప్రజలకు చెప్తూ వచ్చినప్పుడు వారు నమ్ముతూ వచ్చారు. కానీ అఫ్కోర్స్ ఇప్పుడు మనకి జ్ఞానోదయం అయిన తర్వాత 18-19 సెంచురీస్లో చాలామంది దీన్ని విభేదించడము, వాదించడము, దీని గురించి రకరకాలుగా మరి వాదనలు పెట్టుకోవడం అనేది ఎక్కువైపోయింది. ఇప్పటికి కూడా విద్యావేత్తలు యూనివర్సిటీస్లో అండ్ ఈ యొక్క సైంటిఫిక్ కమ్యూనిటీలో అందరూ కాదు, కానీ ఎక్కువ మంది దీన్ని అంగీకరించరు. విశ్వాసులు మాత్రమే దీన్ని అంగీకరిస్తారు. అండ్ రకరకాలైనటువంటి థియరీలు, కాన్సెప్ట్లు అండ్ సైంటిఫిక్ నోషన్స్తో మనుషులు ప్రపంచంలో దేవుడి యొక్క సృష్టి గురించి మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ బైబిల్ ప్రకారం మనం చూస్తే దేవుడు ఎవల్యూషన్ని వినియోగించాడా? లేదు. దేవుడు బిగ్ బ్యాంగ్ని వినియోగించాడా? లేదు. దేవుడు ఏం చేశాడు? అసలు కనబడనటువంటి దానిలో నుండి కనబడేటువంటి సృష్టిని ఆయన చేశాడు. ఆదికాండం 1:1 హీబ్రూలో బారా అనేటువంటి పదం ఉంది. ఇది క్రియేటెడ్ అంటే సృష్టించుట, చేయుట అన్నదానికి అర్థం ఏంటంటే లేని దానిలో నుండి ఒకదాన్ని ఆయన చేసి ఉన్న దానిలోనికి తీసుకొని వచ్చుట. అండ్ మీరు తర్వాత బైబిల్లో కొన్ని వచనాలు చదువుకోండి, చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను బహుశా 1-2 వచనాలు మీకు చదువుతాను. కీర్తన 33:6 వచనం. కీర్తన 33:6 వచనంలో ఈ రకంగా దేవుని వాక్యం చెప్తోంది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సో దేవుని వాక్కు చేత ఇదంతా కలిగింది. 9వ వచనంలో ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. సో దేవుని మాట ద్వారా, అందుకనే మనం ఆదికాండంలో కూడా చూస్తాం అనేక సందర్భాల్లో ద లార్డ్ సెడ్, లేకపోతే దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అనేది మనం చూసుకుంటూ పోతాం. ఇంకొక వచనాన్ని కూడా నేను చదువుతాను. 40వ అధ్యాయం యెషయా 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా.
తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒకటి అయినను విడిచిపెట్టడు. సో దేవుడు ఏ రకంగా ఈ యొక్క అంతరిక్షాన్ని, దీంట్లో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించాడో చూడమని చెప్తున్నాడు. అండ్ నిజానికి శాస్త్రవేత్తలు రకరకాల శాస్త్రీయ పరిశోధనల ద్వారా మరి ప్రపంచం యొక్క కాలము ఇంత అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్, లేకపోతే ఫాసిల్ థియరీని బట్టి, లేకపోతే రాక్ ఏజ్ థియరీని బట్టి, ఇంకా రకరకాల థియరీలు ఉన్నాయి. వాటిని బట్టి అన్నింటినీ అంచనా వేసి వారు వారి యొక్క పరిజ్ఞానాన్ని ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ఒక విషయాన్ని దేవుడు అడిగాడు, యోబును దేవుడు ప్రశ్నించినప్పుడు చెప్పాడు. అండ్ అది మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో కరాఖండిగా మనకంతా అర్థమైపోతుంది. 38:4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. యోబుతో అంటున్నాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు నిజంగా దేవుడు సృష్టిని సృజించినప్పుడు ఒక్క నరుడు అక్కడ లేడు, ఎవడు లేడు. సైంటిస్టు లేడు, అండ్ రేషనలిస్టు లేడు, అండ్ క్రిస్టియన్ బిలీవర్ కూడా లేదు. మరి సైంటిస్టులు దేన్నో అంచనా వేసుకొని చెప్పిన దాన్ని ప్రపంచం నమ్మగలిగినప్పుడు, ఒక మనిషి చెప్పింది నమ్మగలిగినప్పుడు, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, నిత్యుడు, నీతిమంతుడు, నిజాయితీపరుడైనటువంటి న్యాయవంతుడైన దేవుడు చెప్పిన మాట నమ్మడానికి ఎందుకు కష్టం? ఈ రోజున ఒక రేషనలిస్ట్ చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు, ఒక రిలీజనిస్ట్ చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ రిడీమర్ జీసస్ క్రైస్ట్ చెప్తే 1,00,000 సార్లు కాదు, బిలియన్ టైమ్స్ నమ్మాల్సిన అవసరం ఉంది. సో యేసుతో ఎవరు కూడా సరిసమానులు కారు కనుక యేసు చెప్పినటువంటి మాటను నమ్మితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ రకంగా మనం నమ్మాలి. ఆర్సి స్ప్రౌల్ అనేటువంటి థియోలోజియన్ ఒకానొక సందర్భంలో డాక్టర్ కార్ల్ సేగన్తోనే ఒక మరి కరెస్పాండెన్స్ని ఆయన చేశాడు. ఈయన మరి ఆస్ట్రోఫిజిస్ట్గా, ఆస్ట్రానమర్గా పేరుగాంచాడు, కానీ రక్షణ పొందినటువంటి విశ్వాసి కానే కాదు. ఆయనతో ఇతను ఒక థియలాజికల్ అంశం గురించి మాట్లాడుతున్నాడు. సో వారి పరిభాషలో చెప్పాలంటే ఫిలసాఫికల్ కాస్మోగనీ అని అంటారు. అది వీరు చర్చిస్తున్నప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి వీరిద్దరు చర్చించారు. సో బిగ్ బ్యాంగ్ థియరీ గురించి సేగన్ ఏమి చెప్పాడు? సైంటిఫిక్ అపారటస్ అంటే సైంటిఫిక్ పరికరము ద్వారా మనము ఆ యొక్క బిగ్ బ్యాంగ్ జరిగినటువంటి సమయంలో దగ్గరగా, నానో సెకండ్ అంత దగ్గరగా వెళ్ళొచ్చు. అప్పుడు ఆర్సి స్ప్రౌల్ అన్నాడు, అయితే దానికి ముందుకు వెళ్దాం, అక్కడ దాకే ఎందుకు, దానికన్నా ఇంకా ముందుకు వెళ్దాం అన్నప్పుడు మరి ఆ యొక్క ఎక్స్ప్లోజన్, ఈ బిగ్ బ్యాంగ్ జరగడానికి, విస్ఫోటం జరగడానికి ముందేముందో దాని దాకా పోదాం అని అన్నప్పుడు ఈయన ఈ రకంగా చెప్పాడనమాట. మీరు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మ్యాటర్, అక్కడ ఉన్నటువంటి పదార్థము, ఎనర్జీ అంతా కూడా మరి వారి శాస్త్రవేత్త భాషలో చెప్పాలంటే ఇన్ఫిటెసిమల్ పాయింట్ ఆఫ్ సింగులారిటీ దాకా పోయి మరి ఈ యొక్క స్టేట్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇనర్షియా ఫర్ ఇటర్నిటీ, దాని వెనకాల ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏ రకంగా కూడబలుక్కొని ఈ విస్ఫోటాన్ని కలిగించాయో దాని గురించి మనము ఆలోచించవచ్చు కదా అని స్ప్రౌల్ అన్నప్పుడు సేగన్ ఏమన్నాడు తెలుసా? వెల్, వీ కాంట్ గో దేర్, వీ డోంట్ నీడ్ టు గో దేర్. మనం అక్కడికి వెళ్ళలేము, అండ్ మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అన్నప్పుడు స్ప్రౌల్ అన్నాడంట, ఎస్, యూ డూ నీడ్ టు గో దేర్, బికాజ్ ఇఫ్ యూ అజ్యూమ్ దట్ ద బిగ్ బ్యాంగ్ హ్యాపెండ్ గ్రెటిట్యూయస్లీ, యు ఆర్ టాకింగ్ అబౌట్ మ్యాజిక్, నాట్ సైన్స్. ఒకవేళ ఈ యొక్క బిగ్ బ్యాంగ్ అనేది విస్ఫోటం, మహావిస్ఫోటం అనేది ఊరికే పుణ్యానికి జరిగినట్టయితే మీరు శాస్త్రాన్ని మాట్లాడట్లేదు, మీరు మ్యాజిక్ గురించి మాట్లాడుతున్నారు. మనం బిగ్ బ్యాంగ్ ముందు ఏముందో అక్కడ దాకా పోయి అసలు ఇది ఎందుకు జరిగిందో దాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు సేగన్ దగ్గర ఆన్సర్ లేదు. సో సైంటిస్టుల దగ్గర, రేషనలిస్ట్ దగ్గర ఆన్సర్లు ఉండవు, అన్బిలీవర్స్ దగ్గర ఆన్సర్లు ఉండవు. బిలీవర్ దగ్గర ఆన్సర్ ఉంది, వెరీ సింపుల్ ఆన్సర్ అది. అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్, లెట్ దేర్ బి దిస్ అండ్ దేర్ వాజ్ దట్. సో ఈ రకంగా దేవుడు సృష్టిని సమస్తమును తన యొక్క మాట ద్వారా చేశాడు. అదే హెబ్రీ 1 కూడా మనకు రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క మహత్తరమైనటువంటి మాట చేత దాన్ని ఆయన సమర్థవంతంగా కలిగి కొనసాగిస్తూ ఉన్నాడు. దీన్ని బైబిల్ పండితులు, క్రిస్టియన్ థియోలోజియన్స్ అందుకే ఏమంటారంటే క్రియేషన్ ఎక్స్ నిహిలో అంటారు. క్రియేషన్ అవుట్ ఆఫ్ నథింగ్, శూన్యము నుండి సమస్తమును ఆయన సృజించాడు. రోమన్ 4లో కూడా ఆయన ఆ ప్రకారమే లేని వాటిని ఉన్నట్టుగా ఆయన చూచి పిలిచేటువంటి వాడు. ఆ రకంగా దేవుడు సమస్తమును చేశాడని బైబిల్ చెప్తోంది. సో దీన్ని నమ్ముతాం.
ఫ్రెడరిక్ ద గ్రేట్ ఆయన కోర్టులో ఒక చాప్లెన్, ఒక సేవకుడు కావాల్సి వచ్చినప్పుడు ఏ సేవకుడిని నియమించుకోవాలో ఆయన నిర్ణయానికి వచ్చి అప్లికేషన్స్ని పిలిస్తే చాలామంది అప్లై చేశారు. సో వచ్చినటువంటి బోధకులకు ఒక సీల్డ్ కవర్ ఇచ్చేవారు. సభ ముందు బోధకుడు నిలబడినప్పుడు సీల్డ్ కవర్ ఇస్తే కవర్ తీసి చూస్తే లోపల ఖాళీ కాగితం ఉండేది. సో ఫ్రెడరిక్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్పాంటేనియస్గా ప్రీచ్ చేయాలి. అక్కడ నీకు కాగితంలో ఏమి కనబడకపోతే నీవు వెనువెంటనే అక్కడికక్కడే నీవు ఆ యొక్క ప్రసంగాన్ని కలిగి దాన్ని బోధించగలగాలి అని చెప్పినప్పుడు అది అందరికీ చాతనయ్యే పని కాదు. కానీ ఒక ఆయన వచ్చాడు, ఆయనకి సీల్డ్ కవర్ ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు, ఖాళీ కాగితం వచ్చింది, దాన్ని అందరికీ చూపించాడు, ఈ వైపు ఖాళీగా ఉందని. తర్వాత అటువైపు చూసి అది కూడా ఖాళీగా ఉంటే ఇటువైపు కూడా ఖాళీగా ఉందని చెప్పాడు మా సహోదరులారా, మరి ఇది రెండు వైపులా కూడా ఖాళీగా ఉంది అండ్ ఇక్కడ ఏమీ లేదు. అండ్ ఏమీ లేని దాంట్లో నుండే దేవుడు సమస్తమైనటువంటి సృష్టిని సృజించాడు అని ఇక ఆదికాండం 1 దేవుని యొక్క సృష్టి గురించి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేసి అందరి ప్రశంసలను అందుకొని ఆ కోర్టు ప్రీచర్గా ఆయన అపాయింట్మెంట్ని తీసుకున్నాడు. ఇక మూడవది వర్డ్ అనేటువంటి పదాన్ని కూడా ఈ హెబ్రీ 11లో మనం చూస్తాము. అదేంటంటే వాక్యము వలన, దేవుని వాక్యం వలన. ప్రపంచములు నిర్మాణమైనది దేవుని వాక్యం వలన. మామూలుగా వాక్యము గ్రీక్ న్యూ టెస్టిమెంట్లో లోగాస్ అనేటువంటి పదాన్ని వినియోగిస్తారు, రిటర్న్ వర్డ్ అది. కానీ ఇక్కడ దీన్ని మాత్రం గ్రంథకర్త రేమా అనేటువంటి పదాన్ని వాడాడు. రేమా అంటే స్పోకెన్ వర్డ్, పలుకబడినటువంటి మాట. ఆల్రెడీ నేను చెప్పాను ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు పలుకగా దేవుడు మాట పలుకుతూ పోయాడు, సృష్టి యావత్తు ఉనికిలోనికి వచ్చేసింది. ఆ రకంగా దేవుని యొక్క మాట ద్వారా ప్రపంచములు నిర్మాణములోనికి వచ్చాయి అండ్ నడిపించబడుతున్నాయి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. విశ్వాసం అండ్ విశ్వాస సంబంధమైనటువంటి జీవన విధానం ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ అధ్యాయం చాలా ఎక్సైట్మెంట్తో నిండినటువంటి అధ్యాయం. ఎందుకంటే దీంట్లో విశ్వాస సంబంధమైనటువంటి జీవన విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో. మనం ప్రస్తుతం చూసేటువంటి ఫెయిత్ మూమెంట్, వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్, ఇవన్నీ వ్యర్థమైన, పనికి మాలినటువంటి, వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు. వాటికి దూరంగా దేవుడు వాక్యంలో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు విశ్వాసమును అనుసరించి ఏ రకంగా బ్రతికారో మనకు చూపించబోతున్నాడు, నేర్పించబోతున్నాడు. దాన్ని నేర్చుకుని నడుచుకుంటే ఎంతో మేలు పొందుతాం. యేసు ప్రభు దగ్గరికి ఒకానొక సమయంలో కొంతమంది వచ్చి ఈ రకంగా అడిగారు. మీరు తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 6:28. వాట్ షల్ వీ డూ దట్ వీ మైట్ వర్క్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. మేము దేవుడి పనులు చేయాలంటే ఏమి చేయాలి అని అడిగినప్పుడు, దేవుని కార్యాలు చేయాలంటే ఏమి చేయాలి అని అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని కార్యము. సో విశ్వాసం గురించి మరలా మాట్లాడాడు. సో ప్రభు నిజానికి ఏమని చెప్తున్నాడు? ఓన్లీ బిలీవ్, దేవుణ్ణి నమ్మండి, అప్పుడు దేవుని కార్యాలను మీరు చేయగలిగేటువంటి స్థితిలోనికి ఎత్తబడతారు. సో విశ్వాసమును బట్టి భక్తులందరూ కూడా దేవుని కార్యాలు ఎందుకు చేశారంటే విశ్వాసమును కలిగి ఉన్నారు కనుక. అపోస్తలు లూకా 17:5 ప్రకారం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి చేయుము అని అన్నారు. అంటే ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ఈ రోజున చాలామంది, ప్రభువా మా విద్యను వృద్ధి చేయి, ఇంక్రీజ్ అస్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్, మా వ్యాపారాన్ని వృద్ధి చేయి, ప్రభువా ఇంక్రీజ్ అస్ ఇన్ అవర్ బిజినెస్, ప్రభువా మా యొక్క ఎంప్లాయ్మెంట్లో వృద్ధినివ్వు, మా యొక్క ఉద్యోగంలో మమ్మల్ని పైకి తీసుకురా, ప్రమోషన్ ఇవ్వు, లేకపోతే మా యొక్క ఈ యొక్క ఏమంటారు ఎమాల్యుమెంట్స్, మాకు వచ్చేటువంటి రాబడిలో మాకు వృద్ధినివ్వమని అడుగుతున్నారు. మన క్రిస్టియన్సే ఎంతసేపు దృష్టి విద్య, ఉద్యోగం, వ్యాపారం అండ్ వచ్చేటువంటి ఆదాయం మీదే కానీ, ఆరోగ్యం అండ్ లోకంలో సుఖభోగం మీదే కానీ, ప్రభువా నీ మీద, నీ వాక్యం ద్వారా నీవు నాకు నేర్పిన విషయాల మీద, ప్రస్తుతం భవిష్యత్తు కొరకు కావలసినంత నిజ విశ్వాసం నాలో వృద్ధి చేయవా. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి నేను ఇష్టనిగా ఉండలేను. నాకు బంగారం ఉన్నా, నాకు పెద్ద బంగళా ఉన్నా, ఎంతో గ్రాండ్ బండి ఉన్నా, భోగం ఉన్నా, నేను నా దేవుణ్ణి సంతోషపరచకపోతే అంత శుద్ధ దండగా, వ్యర్థం అని గ్రహించకుండా, విశ్వాసములో వృద్ధిని కలిగించమని కోరుకోకుండా, వాక్యము దగ్గరికి వచ్చి వాక్యాన్ని నేర్చుకోకుండా, ఎంతసేపు శరీర సౌఖ్యం కోసం పడి పరుగులు తీసేటువంటి సో కాల్డ్ క్రైస్తవులను చూసినప్పుడు, మరి వారి యొక్క భవిష్యత్తు నరకమయం అని గ్రహించినప్పుడు వేదన అండ్ ప్రార్థన తప్ప ఇంకొకటి ఉండదు మనకి. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస వీరులు ఊరికే వీరులు అవ్వలేదు. వారి జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని ఆపదలు, ఎన్ని అనర్థాలు, ఎన్ని
మరి వారు అనుభవించి ఆ స్థితికి వచ్చారో మనం నేర్చుకోబోతున్నాం. నేర్చుకున్నప్పుడు దాని ప్రకారం నడుచుకుందాం. ఎందుకంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపే మనం చూడాలి. ఆయన మన ఎదుట ఉంచిన ఈ పందెంలో ఓపికతో పరిగెత్తాలంటే విశ్వాసం అవసరం. సో విశ్వాసం ద్వారా చేయబోయేటువంటి గొప్ప ఘనకార్యములను గురించి నేర్చుకోవడానికి సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం, ఆ రకంగా ముందుకు సాగుదాం. దేవుడు మీలో ప్రతి ఒక్కరిని నిజమైన విశ్వాసంతో దీవించునుగాక, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రేమ స్వరూపుడవు, పరిపూర్ణుడవు, సర్వోన్నతుడు అయిన మా దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయమును బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యములో మీరు మాకు నేర్పుతున్నటువంటి ఆత్మీయ విషయముల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మొదటి లెసన్లో మేము నేర్చుకున్నటువంటి విషయములన్నింటినీ కూడా మీరు మాకు దీవెనకరంగా చేసి మహిమ పొందమని, మేమందరము కూడా విశ్వాసములో వృద్ధి పొంది వాక్యము నుండే విశ్వాసమును కలిగి యేసుక్రీస్తునందే విశ్వాసముంచి పాపక్షమాపణ పొంది రక్షింపబడిన విశ్వాసులముగా నడుచుకుంటూ సహాయం చేయమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసం విశ్వాసులముగా ఉండి వర్ధిల్లు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. మరొక బైబిల్ లెసన్తో హెబ్రీ 11 విశ్వాస వీరులు, హీరోస్ ఆఫ్ ఫెయిత్ మీద ఆన్లైన్ బైబిల్ స్టడీలో వచ్చే వారం తిరిగి ప్రభు చిత్తమైతే కలుసుకుందాం. అంతవరకు విశ్వాసంతో బ్రతకండి, విశ్వాసంతో దేవుని కొరకు కార్యములు చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.